शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी। మనము భగవద్గీతలో రెండవ అధ్యాయం, భగవద్గీత రెండవ అధ్యాయంలో అనేక లాస్ట్ టైం 53 చెప్తున్నాం. అనేక ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. మనకి అనేక బుద్ధి కలత పడుతూ ఉంటుంది. అప్పుడు ఎలాగా అంటే ఇలా మనం చలించకుండా పరమాత్మ జ్ఞానమందు మనస్సు స్థిరంగా ఉంచు. ఆడియో అప్పుడు ఇది 53 చెప్పాము. ఇప్పుడు 54. ఇదంతా విన్న తర్వాత ఈ భగవద్గీతలో ఈ రెండవ సాంఖ్యయోగంలో ఇంతవరకు విన్న తర్వాత అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఒక్క నిమిషం. 50 మనకి 3 అయిపోయింది. తర్వాత ఇందులో చెప్పాడు ఎప్పుడైతే బుద్ధి అంటే స్థిరంగా ఉంటుందో, ఆత్మజ్ఞానం స్థిరంగా ఉంటుందో వాళ్ళకే మోక్షం లభిస్తుంది అని చెప్పాడు భగవాన్. చెప్పిన తర్వాత అప్పుడు వెంటనే ఆయనకు వచ్చిన సందేహం ఏంటంటే అర్జునుడికి, అవునా అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా, ఎలా ఉంటారు అని వెంటనే ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, జస్ట్ జనరల్గా మనం ఆలోచించుకుంటే, ఇప్పుడు మనం మనకి ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పాట పాడే వాళ్ళకి మొదలెట్టారు, వాళ్ళు సంగీతం నేర్చుకోవడం మొదలెట్టారు. ఆ సంగీతంలో ఎవరు టాప్కి వెళ్ళారు, వాళ్ళు ఎవరు, అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతున్నారు, మన పిల్లలు ఉంటారు, వాళ్ళ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ క్రికెట్లో టాప్ హీరోస్ ఉంటారు, వాళ్ళ గురించి ఎంత తెలుసుకుంటారు, వాళ్ళ హిస్టరీ అంతా, వాళ్ళు ఎప్పుడు సెంచరీలు చేశారు, వాళ్ళు ఎప్పుడు రికార్డ్ బ్రేక్ చేశారు, వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుని పోస్టర్స్ కూడా పెట్టేసుకుని వాళ్ళ గురించి అలా చూస్తే అబ్బా ఎంత బాగుందో అలా అనుకుంటుంటారు కదా. అలా అంటే మనకి ఇష్టమైన ఫీల్డ్లో ఎవరైతే బాగా ఖ్యాతి వహించారో వాళ్ళ గురించి తెలుసుకోవడానికి మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ భగవద్గీతలో మనం ఈరోజు టాప్ మోస్ట్ అంటే ఎవరైతే ఫుల్ పర్ఫెక్ట్ అయ్యారో వాళ్ళని స్థిత ప్రజ్ఞులు అంటారు. అప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళని ఏంటంటారు, ఐడియల్ పర్సన్ అంటారు కదా. ఐడియల్ పర్సన్ మనం ఎవరినైతే చూసి నేర్చుకోవాలో వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ అడుగుతున్నాడు. అలాంటి వాళ్ళు స్థిత ప్రజ్ఞులు అంటారు అని భగవంతుడు చెప్పాడు. సో ఫస్ట్ ఆ శ్లోకం గురించి చెప్పుకొని అక్కడ శ్లోకానికి అర్థం చెప్పుకున్నాం. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితతి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అంటే కృష్ణ, అసలు స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలేంటి, ఆయన ఎక్కడ ఉంటాడు, ఇవన్నీ అడగడం మొదలెట్టాడు. ఎందుకు ఇంత అంటే ఆసక్తి అంటే, ఇప్పుడు ఆయన ఇది ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాడు. ఈ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే అందులో పైకెళ్ళిన వాళ్ళ ఇలాంటి వాళ్ళనే స్థిత ప్రజ్ఞులు అంటారు అంటూ వదిలేశాడు. అసలు నిజంగా అలా ఉన్నారా, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ తెలిస్తే ఎందుకు మనకు అవన్నీ తెలియడం, అంటే మనం కూడా అలా ఉండొచ్చు కదా. స్థిత ప్రజ్ఞుడు అంటే ఏంటంటే మొత్తం భగవద్గీతలో ద ఐడియల్ పర్సన్
ఎంటైర్ మనకి ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క హీరో ఉంటారు కదా. రామాయణం అంటే రాముడు హీరో కదా, భాగవతం అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హీరోలు ఉంటారు. ఇందులో మనకి భగవద్గీతలో హీరో అంటే ఎవరంటే స్థితప్రజ్ఞుడు, అన్ని అలా సమానంగా ఉండి అలా నిలబడేవాడు అతను. దాని గురించి ఇక్కడ చెప్పబోతున్నాడు. ఇవి ఇక్కడి నుంచి మనకి ఎవరైనా చెప్పగలరా మీరు? 54 ఇప్పుడు మనం చెప్పాము, 55 నుంచి భగవంతుడు చెప్తున్నాడు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఈ అధ్యాయం చివరి వరకు? 55 నుంచి ఎవరైనా తొందరగా కౌంట్ చేసి చెప్పండి. 55 నుంచి ఆ అధ్యాయం చివరి వరకు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? అమృతల్లి గారి నమస్కారం అమ్మ. 18 శ్లోకాలమ్మా. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 18 శ్లోకాలు అని నేను అన్నాను. మనకి భారతంలో అన్ని 18 చాలా చాలా ఇంపార్టెంట్. 18 మనకి 18 పర్వాలు, 18 ఇందులో మనకి 18 అధ్యాయాలు భగవద్గీత. 18 అనే నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగా ఇక్కడి నుంచి స్థితప్రజ్ఞుడి లక్షణాలు మనకు భగవంతుడు 18 శ్లోకాల్లో చెప్పాడు. మీకు చెప్పాను కదా, హీరో ఆఫ్ భగవద్గీత అంటే స్థితప్రజ్ఞుడు. అంతంత ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఆయన ఏం చేశాడు, 18 లక్షణాల్లో చెప్పాడు. 18 శ్లోకాల్లో ఆయన లక్షణాలన్నీ చెప్పాడు. అందుకని చాలా మంది, అంటే ఇది నేను నిజంగా చెప్తున్నాను, మహాత్మా గాంధీ అయితే ఆయన తెల్లారు లేచి రోజు ఈ 18 రోజు చదివేవారు. అంటే అది మనం అవ్వాలని కదా, మనకి ఐడియల్ పర్సన్ అని చెప్పాను, మనం అలా ఉండాలి అని మనకు కోరిక ఉంటుంది. కాబట్టి అది ఎదురుకుండా పెట్టుకుని అది చూస్తూ ఉండడం, అది చదువుతూ ఉండడం వాళ్ళ గురించి. కాబట్టి ఇక్కడి నుంచి శ్రీకృష్ణుడు 18 శ్లోకాల్లో స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, అంటే మనం ఎలా ఉండాలి కదా. ఇప్పుడు మనం స్పిరిచువల్ పాత్లో ఉన్నాం, అంటే ఒక ఆధ్యాత్మికతలో ఉన్నాం కదా. ఇవన్నీ ఇలా నేర్చుకుని తెలుసుకుంటుంటే ఎవరు మనకి హీరో అంటే ఈ స్థితప్రజ్ఞుడు. ఎలా ఉండాలి అంటే ఆయనలా మనం ఉండాలి, మరి ఆయన గురించి తెలుసుకోవాలిగా. కాబట్టి అలాగా అవన్నీ తెలిస్తే లక్షణాలు, స్వరూపాలు, స్వభావాలు, వాళ్ళ దైనందిన జీవితం ఎలా ఉంటుంది, ఆ రహస్యాలు, వాళ్ళు ఎలాగా సాధన చేశారు, ఆ విషయాలు ఇవన్నీ చెప్తాడు ఇందులో కృష్ణుడు. చెప్పి వాళ్ళ లక్షణాలు చెప్పడం, స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలి చెప్పడం కాదు, మనం ఎలా సాధన చేయాలో చెప్తాడు. అది ముఖ్యం అమ్మ. మనం సాధన చేస్తే అలా అవుతాం. కాబట్టి మనం అలా సాధన చేయాల్సిన ఆ సీక్రెట్స్ కూడా ఆయన చెప్పేస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి 18 శ్లోకాలు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను చెప్పాను భగవద్గీతలో 2nd చాప్టర్ అన్ని టచ్ చేసి వదలడమే కాకుండా మనకి స్థితప్రజ్ఞుడి లక్షణాలు చాలా స్పష్టంగా చెప్తాం. ఇక్కడ ఏంటంటే మనం అక్కడ ఆలోచించాలి. స్థితప్రజ్ఞుడు అనేవాడు మనలో ఉంటాడు, మనము ఉన్నాం, అందరం ఒకే ప్రపంచంలో ఉన్నాం. కానీ స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. మరి మనకేంటి ఈ టెన్షన్స్? తెల్లారు లేచి ఏదో ఒక టెన్షన్ మైండ్లో ఎందుకు అతనికి లేవా? మరి అతను కూడా ప్రపంచంలో మనలాగే బతుకుతున్నాడే, అతను ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాడు, మన మధ్యలోనే ఈ ప్రపంచంలోనే బతుకుతున్నాడు. ఎందుకు అలా? అది సాధ్యమైందా? అలా ఎలా సాధ్యమైంది అనేది అనమాట. కాబట్టి దీని గురించి దీన్నే సాధకుడు అంటారు. అంటే సాధకుడు అంటే మనం ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఈయన సిద్ధుడు అంటే సాధించేసిన వాడు ఈయన. కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవడం. అలా తెలుసుకోవడం ఎందుకు? మనం అనుకరించడానికి, మనం కూడా అలా ప్రాక్టీస్ చేసి అలా అవ్వాలి అనేసి ఈ 18 శ్లోకాల గురించి అసలు అనేక గ్రంథాలు కూడా రాసేశారు. ఎందుకంటే అసలు మెయిన్ దానిలో ఉంది కదా ఎసెన్స్ అంతా. కాబట్టి అది తీసుకుని అనేక గ్రంథాలు 18 ఒక ఆయన అయితే 18 చాప్టర్స్ లో ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క చాప్టర్ చొప్పున రాసుకుంటూ వెళ్ళట. కాబట్టి ఇక్కడి నుంచి 18 శ్లోకాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఇక్కడ మొట్టమొదటిసారి స్థితప్రజ్ఞుడి లక్షణాలు భగవంతుడు చెప్తున్నాడు. మనసులో ఫస్ట్ ఏంటంటే కోరికలన్నీ పరిపూర్ణంగా వదిలేసిన వాడు అని చెప్పాడు. ఇక్కడ కోరికలన్నీ వదలడం అంటే సన్యాసం తీసుకుని వెళ్ళిపోవడమా అంటే కాదు. ఎలా వదిలేయాలట? ఇంకా వాటికి రూట్స్ కూడా ఉండకూడదు మనస్సులో. మన అందరు ప్రపంచంలోనే బతుకుతారండి స్థితప్రజ్ఞులు, చాలా మంది ఉంటారు, కానీ మనం కనుక్కోలేం. ఎలాగా ఇక్కడ చెప్తున్నారు, ఏం చెప్తారంటే ఎలా సాధన అంటే ఒక్కొక్క శ్లోకం ఆయన లక్షణాలు చెప్తూ మనం ఎలా సాధన చేయాలి మన జీవితంలో అనేది చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ కోరికలన్నీ సర్వాన్ పరిపూర్ణంగా వదిలేయాలి, ప్రజాహాతి అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి మనస్సులో కోరికలు అనేకం ఉంటాయి, మనకు కనపడకుండా ఉంటాయి లోపల. అవి చీకటి గుహలా ఉంటుంది లోపల. అందుకని ఏం చేయాలంటే మనం
తెలివి అని ఒక దీపం పెట్టి అవన్నీ మెల్లిమెల్లిగా వెతకాలి. వెతికితే వాటి రూట్స్ ఎక్కడో దొరుకుతాయి. అవి కూడా కత్తిరించి పడేయాలి. లేకపోతే ఏంటవుతుంది, వచ్చే జన్మకి మళ్ళా వాటి వాసన మనకి పట్టుకుంటుంది. కాబట్టి ఎన్నో జన్మల నుంచి కూడా మనతో కొన్ని కొన్ని వస్తుంటాయి, మనకి తెలియదు. ఎందుకో కొన్ని కొన్ని చూస్తే, ఇప్పుడు పోయిన జన్మలో బహుశా ఏదో ఒక పెద్ద సంగీత విద్వాంసుడు ఈ జన్మలో పుట్టాడు అనుకోండి, వాడికి వస్తుంది. పసిపిల్లలు కూడా ఎందుకో తెలియదు, కొంతమంది అలా అట్రాక్ట్ అయ్యి వింటూ ఉంటారు పాటలు. ఎందుకు అంటే ఆ వాసన వాళ్ళని పట్టుకుంది. అలాగే కొన్ని అన్ని ప్రతిదీ, కొన్ని చెడ్డ విషయాలు కానీ కొన్ని మంచి విషయాలు కానీ పిల్లలతో వచ్చేస్తాయి. అది వాసన అంటారు. అందుకని ఇవన్నీ మనం ఏం చేయాలంటే మంచి పట్టుకుంటే కాదు, కానీ ఇక్కడ ఏంటంటే కోరికలు అనేవి, అది నాకు కావాలి ఇది కావాలి అని మనల్ని తినేస్తూ ఉంటుంది అలాంటి కోరికలు. కాబట్టి వివేకంతో ఆలోచించడం నేర్చుకోవాలి. అసలు అవసరమా మనం అది కొనుక్కుని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వెళ్తాం, మనకి చాలా నచ్చేస్తుంది ఒక చీర, అది కొనుక్కోవాలి. ఏదో ఒక చీర కొనుక్కోవాలి అనుకుంటాం. ఇప్పుడు అవసరమా, అది ఎన్నిసార్లు కట్టుకోపోతాం. ఇప్పుడు మనం ఈ ఏజ్లో మనం, లేకపోతే మనం ఓకే మనం వద్దని వదిలేస్తే ఎవరికి ఇస్తాం. ఒకసారి కట్టుకున్నాక పిల్లలు తీసుకుంటారా, తీసుకోరు. అప్పుడు ఏం చేయాలి, అవసరమా ఇప్పుడు ఇది, అనవసరం, దీనికోసం ఇంత మనం ఆరాటపడ్డం అవసరం. ఇలాగ మనం ప్రతిదీ, అంటే నేను చీర అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాగా ప్రతిదీ మనం ఎప్పటికప్పుడు దాని గురించి ఆలోచించుకుంటూ అలాగా చేసుకుంటే అన్నీ వదిలేమని కాదండి, బట్ అనవసరమైనవి వదిలేమని. అలాగా దీన్ని వైరాగ్యం అంటారు. అంటే అవసరం లేదు నాకేం వద్దు అని కాదు, అవసరం ఉన్నవే తీసుకోండి అని, అదనమాట. ఎప్పటికప్పుడు ఆత్మ విచారణ చేసుకుంటూ ఉండాలి. నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటి పెద్ద పెద్దవి అనేకం ఉంటాయి మనకి. కాబట్టి ప్రతి దానికి ఆత్మ విచారణ అవసరము. తర్వాత రెండవది ఏంటంటే, అంటే ఈ శ్లోకంలో మొదటి పాయింట్ అది, రెండవ పాయింట్ ఆత్మన్యేవాత్మనాతుష్ట అన్నారు కదా. అంటే ఈ ఆత్మలోనే ఆనందం అనేది ఉంటుంది, బయట ఎక్కడో ఉండదు. మనం ఎక్కడికో బయట ఇంకొక స్థలంలోనూ ఇంకొక మనిషి, ఆ మనిషి ఉంటేనే నాకు ఆనందం, లేకపోతే ఇంకేదో అదేదో చేస్తేనే ఆనందం అని ఉండదండి. అది మన మనస్సులో ఉండే ఆనందం. కాబట్టి ఇది మనకి నిజంగా లోపల ఉంటుంది, కానీ మన అజ్ఞానంతో లోపల కూరుకుపోయి ఉంటుంది ఆనందం అనేది. కాబట్టి కోరికలు అనేవి మనం కొంచెం పక్కకు తొలగిస్తే అప్పుడు అద్దం మీద మురికి తొలగించినట్టు మనకు కనపడుతుంది. కాబట్టి అప్పుడు మనం ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము. కాబట్టి ఈ స్థిత ప్రజ్ఞుడు అనేవాడిని ఎలా కనుక్కోవాలట, మొట్టమొదట ఆయన మనసులో దిగులు ఆందోళన ఉండకుండా ప్రశాంతంగా హాయిగా ఉంటాడు. ఎందుకంటే మనకి ఏం కోరికలు పెద్దనే సాధించాలి, నాకు ఇది కావాలి అని కోరికలు ఉండవు. తర్వాత మనసులోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. కాబట్టి అది అమ్మవారిది మనకు నామని చెప్పుకున్నాం, స్వాత్వానంద లవీభూత బ్రహ్మధ్యానంద సంతతి కదా, పెద్ద 16 అక్షరాల నామం, లలితా సహస్రనామం. ఆవిడెప్పుడు తనలో తాను అలా మనస్సులో బ్రహ్మానందం పొందుతూ ఉంటుంది అని కదా. అలాగా అది. ఇప్పుడు 56వ శ్లోకం. దుఃఖేషు అన్విఘ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్మితతీర్మునిరుచ్యతే. ఇది చాలా ఫేమస్, అందరికీ తెలిసిన శ్లోకం. అంటే ఎలా ఉంటాడు స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి 18 శ్లోకాలు అనుకున్నాం కదా. ఈ మొట్టమొదటిది దుఃఖములలో చెలించడు, అది మొట్టమొదటిది. తర్వాత సుఖములందు ఆసక్తి ఉండదు. ఇక రాగము కోపము భయము ఉండవు. ఇవి 3 లక్షణాలు ఇందులో చెప్పబడ్డాయి, 3 పాయింట్స్. ఒకటి దుఃఖములలో చెలించడు, సుఖములలో పెద్ద ఆసక్తి ఉండదు, ఇక రాగము ద్వేషము భయము క్రోధము ఇవేవి ఉండవు. ఇవన్నీ ఏవైనా ఉన్నా వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో లేనట్టే అర్థం. ఇక్కడ ఏంటి దుఃఖంలో చలించడం అంటే, ఎవరైనా చలిస్తామండి, కొంచెమైనా చలించకుండా అలా శాంతంగా ఉండడం సాధ్యమా అంటే, ఒక లెవెల్ ఉద్విగ్నత అనేది వస్తుంది మనకి. అంటే వినగానే ఒక బాధో, లేకపోతే సంతోషమైన వార్త వింటే ఆ ఎగ్జైట్మెంట్ అంటాం కదా, ఉద్విగ్నత, అది తగ్గించుకోవడం నేర్చుకోవాలి అని చెప్పడం అనమాట. అంటే పైగా ఒక్కొక్కసారి శరీరం ఉలిక్కి పడుతుంది ఆ బాధలు, కరెక్ట్. కానీ దాన్ని తలుచుకుని 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 బాధపడడం ఏదైతే ఉందో దాన్ని మెల్లిగా వదలడానికి ప్రయత్నించాలి కదా. ఒకసారి ఒక్కొక్క క్షణంలో విచారించడం సహజమే, ఇది మనకు అప్లై అవుతుంది. కానీ దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి తలుచుకుని ఇలా ఎందుకు చేసాం, ఇలా చేయకుండా ఉండవలసింది, అలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా, అలా తలుచుకుని తలుచుకుని బాధపడడం అనేది వదలాలి. ఇది దాన్ని వికారం పొందడం అంటారు. ఇది ఇది మనం పొందకుండా ఉండాలి. అది పొందకుండా అసలంటూ రావడం అనేది భగవద్ అనుగ్రహం అనుకోండి. మనకి సాధన వల్ల ఇది దొరుకుతుంది అని చెప్తున్నాడు. కుంతీదేవికి లేని కష్టాలు లేవండి జీవితంలో. కుంతీదేవి అన్ని పడ్డ కష్టాలు ఎవరూ పడలేదు ప్రపంచంలో కదా. చిన్నప్పుడే ఆవిడని చెప్పాను నేను, ఎవరో ఆడుకుంటూ ఉంటే వాళ్ళ చిన్నాన్నగారు తీసుకెళ్ళి ఆవిడని
దత్తత తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ పెరిగింది. తర్వాత దూర్వాసులు వచ్చి ఆయనకు మంత్రం ఉపదేశిస్తే అప్పుడు కర్ణుడు పుట్టాడు. ఇంకా పెళ్లి కాలేదు. కర్ణుడు వెళ్ళిపోయాడు. పెళ్ళైన తర్వాత పాండురాజు సవతిని తెచ్చాడు, మాద్రిని. తర్వాత ఆవిడికి పిల్లలు లేరు. మళ్ళీ దేవతల వల్ల పిల్లలు పుట్టారు. వాళ్ళు పెరిగారు, కొంచెం పెద్ద అవుతున్నారంటే భర్త పోయాడు. ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. నానా కష్టాలు. ఇలాగ ప్రతిదీ ఆవిడ జీవితంలో అన్ని కష్టాలు పొందింది. ఆవిడ కృష్ణుడిని ఏం ప్రార్థించిందో తెలుసా అండి? కృష్ణుడు ఆవిడకి మేనల్లు, అన్నయ్య కొడుకే. ఏది అడిగితే అది ఇస్తాడు కదా, అత్యంత ఇష్టం వాళ్ళ అత్తయ్య అంటే ఆయనకి. కానీ ఏం అడిగిందో తెలుసా అండి ఆయన? స్వామి, నిన్ను గుర్తు పెట్టుకునే కష్టాలు ఎప్పుడు నాకు ఇవ్వు అని చెప్పి, తర్వాత నిన్ను మర్చిపోయే సుఖాలు మాత్రం నాకు ఇవ్వకు. అది అసలు అలాంటి ప్రార్థన ఎలా చేసిందా అనిపిస్తుంది నాకు. అంటే కృష్ణుడు నా మనసులో ఉండాలి. ఆవిడకి తెలుసు కృష్ణుడే, ఆయన దేవుడే, తన మేనల్లుడైన కాబట్టి ఆయన మనసులో నింపుకోవాలంటే అదొకటే చెయ్యాలి అని తెలిసి ఆ విధంగా ఆవిడ ప్రార్థించింది. కాబట్టి మనకి సాధన వల్ల ఆవిడకి ఇది సమకూరింది. ఇక ఈ రాగము, భయము, క్రోధము అన్ని ఇవన్నీ అటాచ్మెంట్తో వస్తాయి. ఒక మనిషి అంటే మనకి ఇష్టం, అది రాగం, ప్రేమ కదా. అది వాళ్ళు మనకి దక్కితే సంతోషం, అది దక్కకపోతే క్రోధం. అది ఇంకెవరైనా వాళ్ళే అంటే వాళ్ళు ఒకళ్ళ దక్కినా ఇంకోళ్ళతో, అంటే సపోజ్ ఒక మనిషితో ఎందుకు ఒక వస్తువు కింద తీసుకున్నాం, మనకి ఏదో వస్తువు కొనుక్కున్నాం, ఇష్టపడ్డాం, తెచ్చుకున్నాం, అది మనకి దొరికింది, సంతోషం. ఆ వస్తువు తెచ్చుకున్న తర్వాత దాచడం భయం, అది ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని ఇంకొక భయం, అదొక ఆందోళన. తర్వాత తీసుకెళ్ళిపోతే క్రోధం. ఇలాగా రకరకాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఆ వస్తువుతో వచ్చాయి. కాబట్టి అలాగా ఇవన్నీ కామం అంటే కోరిక వల్ల వచ్చే వికారాలు ఇవన్నీ. కాబట్టి వైరాగ్య లక్షణాన్ని అలవర్చుకోండి అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఏంటవుతారట? ముని రుచ్యతే, ముని అని చెప్పబడతాడు అంటాడు. ముని అంటే నిజానికి మననశీలుడు ముని అంటారు. అది అలాంటి వాళ్ళు మనం అవ్వాలి అని చెప్తున్నారు. తుమ్మెద, ఇక్కడ తుమ్మెద చెప్పారు ఏంటంటే ఒక పువ్వు చుట్టూ తుమ్మెద తిరుగుతూ ఉంటుంది. అది ఎలా తిరుగుతుందిట? తేనె లభించే వరకు అలా ఝంకారం చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఓసారి లోపలికి వెళ్ళి ఆ తేనె తీసుకున్న తర్వాత ఏమీ ఉండదు దానికి, ఇక అసలు చప్పుడు అనేది ఉండదు. సైలెంట్ గా తేనెని అనుభవిస్తూ ఉంటుంది కదా, అది మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అది సిద్ధ దశ. సాధన దశ అంటే ఏంటంటే అలా తిరుగుతూ ఝంకారం చేస్తూ ఉండడం, ఆ తేనె దొరికాక ఆ తేనెని ఆస్వాదిస్తూ ఉండడం, అది సిద్ధ దశ. అంటే ఇంకా దాన్ని, ఆ ఆనందాన్ని అనుభవించడం అని. ఇది మనం నేర్చుకోవాల్సింది. మనం అలాగే సాధన దశలో చాలా హడావిడి చేస్తాం కదా, మనకి అది లభించే వరకు. ఒకసారి లభించాక మనం కూడా సిద్ధ దశకు చేరుకుంటాం. కానీ అసలైన విషయాన్ని ఏదైతే ఉందో, మనల్ని ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో దాన్ని వదలడమే వైరాగ్యం. అదంత తేలిగ్గా అవ్వదండి, అది చాలా చాలా కష్టం. కానీ అది మెల్లిగా నేర్చుకోవడమే అదే మనకి. కానీ అందుకని పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఇలా మనల్ని అట్రాక్ట్ చేసే వాటి మీద వైరాగ్యం అవలంబించాలి, విష్ణువు మీద ప్రేమ పెట్టుకోవాలి. అది అంటే ఏదన్నా మనల్ని అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన మనకి ఇష్టమైన దేవుడిని తలుచుకోవాలి, అది కొంత తగ్గుతుంది అంటారు. అలాగా ఈ స్థిత ప్రజ్ఞుడు మనం ఒక ప్రపంచంలో ఉన్న అతనిలో ఉన్న తేడాలేంటో మనం గమనించుకుంటూ వెళ్తున్నాం. ఇంకా 57 యస్సర్వత్రానభిస్నేహ తత్తత్రస్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 57వ శ్లోకం. ఇందులో సమత్వ లక్షణాన్ని చెప్పారు. సమత్వ లక్షణం ఇక్కడ చూడండి, మనకి 2వ శ్లోకం, ఈ శ్లోకంలో చివర తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని వచ్చింది. అంటే అలాంటి వాడే ఇక్కడ మనకి స్థిత ప్రజ్ఞుడు అవుతాడు. అలాంటి వాడే ఇలాంటిది మనకి అన్ని శ్లోకాలు, కొన్ని శ్లోకాల్లో మధ్య వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే తీవ్రమైన ఆసక్తి ఉండకూడదు అంటారు. అంటే ఏంటంటే ఇంకా కావాలి అని మనకు ఒక పిచ్చి కోరిక ఉంటుంది చూసారా, అలాంటిది తగ్గించుకోమంటున్నారు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అంటే అందరికీ మంచి కలిగించి ఒక వయసులో మనం కోరుకోవాల్సినవి, అలాంటివి అక్కర్లేదండి. కొన్ని విషయాల్లో తీవ్రమైన ఆసక్తులు ఉంటాయి మనకి, అవి తగ్గించుకోవాలి. తర్వాత సంతోషం, ద్వేషం, అంటే ఇక ఒకళ్ళంటే పట్టరాని ప్రేమ, ఒకళ్ళంటే పట్టరాని కోపం, ఇవి మానేయాలి. అది తర్వాత సర్వత్రా అనభిస్నేహ అన్నారు. అంటే ఏంటంటే అది అంటుకోకుండా ఉండడం అంటారు. అంటే ఏంటంటే ఇక అది చెప్పాను కదా, దాని మీద విపరీతమైన అభిమానం ఉన్నప్పుడు ఇక దాన్నే మనం పట్టుకుని ఉంటాం, అది మనం వదిలించుకోవాలి.
అది లేకుండా ఉండలేకపోలేని స్థితి తెచ్చుకోకూడదు అని. అప్పుడు మనకి ఈ ద్వేషం రాగం తగ్గుతాయి. అంటే మనకి ఆయన ఎలా సాధన చేయాలో 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత శుభాశుభాలు. శుభం వచ్చినప్పుడు సంతోషం, అశుభం వచ్చినప్పుడు ద్వేషం, ఇలాంటివి ఉండవు. స్థితప్రజ్ఞుడికి చలనము లేదు అని చెప్పారు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుంటున్నాం ఇప్పట్లాగా, అలాగా చెప్పుకొని ముగిస్తాను. ఏంటంటే ఇది మనం భారతంలోదే చెప్పుకున్నాం, ధర్మరాజుకు సంబంధించిన కథ. ధర్మరాజు వీళ్ళు అందరూ అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవులందరూ, అప్పుడు ఒక బ్రాహ్మడు పరుగున వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఏంటంటే చూసారా, ఆ బ్రాహ్మణుడి వాళ్ళు ఏం చేసుకునే, అడవిల్లో మరి వాళ్ళకి అగ్ని పుట్టదు కదా, అందుకని 2 రాళ్లతో ఇలా ఒకదానికొకటి రాపిడి చేసి అప్పుడు అగ్నిని పుట్టించేవాడు. దానికి ఒక స్పెషల్ రాళ్ళు ఉండేవి, దాన్ని అరణి అనేవారు. అలాంటివేవో ఉండే. అది ఒక రోజు ఏం చేసింది, దానికి ఒక ఏంటంటారు, ఒక చెట్టు కొమ్మ కూడా తెచ్చి దాంతో మధించేవాళ్ళు ఇలా తెచ్చి. అది చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టుకెళ్ళేవాడు. అలా పట్టుకెళ్తూ ఉంటే ఈ లోపల అక్కడికి పరుగున ఒక దుప్పి వచ్చింది. దుప్పికి పెద్ద కొమ్ములు ఉంటాయి. అది వచ్చి ఆ కొమ్మనే దాని కొమ్ముల్లో దూర్చుకుని పట్టుకెళ్ళింది. అప్పుడు వాళ్ళకి మరి అగ్ని మధించడానికి ఏమీ లేదు. ఎలాగా, వెంటనే పరిగెట్టుకుని వాళ్ళు వచ్చి అడుగుతారు. ఆ బ్రాహ్మడు వచ్చి అడుగుతాడు, ధర్మరాజా మీరు పాండవులు మీరున్నారు ఇక్కడ, నాది దయచేసి ఇక్కడ ఉంది, మీరు అరణిని తెచ్చిపెట్టండి, ఆ బ్లేడ్ పట్టుకెళ్ళిపోయింది. సరే, అప్పుడు ఏమైందంటే వెంటనే ధర్మరాజు సహదేవుణ్ణి పంపించాడు. సహదేవ నువ్వు మొట్టమొదట వెళ్ళి చూడు ఎక్కడికి వెళ్ళిందో ఆ లేడీ. ఆయన వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద సరోవరం దగ్గర కనిపిస్తే అక్కడికి వెళితే అక్కడ ఆయన అలిసిపోయినాడు, నీళ్లు తాగడానికి వెళ్ళాడు. వెంటనే అక్కడి నుంచి ఒక యక్షుడి అది మాటలు వినిపించాయి, ఈ సరోవరం నాది, ఇక్కడ నీళ్లు నువ్వు తాగితే కనుక మరణిస్తావు, ఇది నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి, అప్పుడు ఒప్పుకుంటాను. అతను పట్టించుకోడు, ఎందుకంటే దాహంలో ఉన్నాడు. ఇతెందుకు నేను చెప్పడం వెంటనే గబుక్కున నీళ్లు తాగేసరికి వెంటనే అక్కడ పడి మరణిస్తాడు సహదేవుడు. తర్వాత సహదేవుడు ఎంతకీ రాలేదని నకులుడిని పంపించాడు ధర్మరాజు. నకులుడు కూడా అదే పరిస్థితి, అతను కూడా వచ్చి దాహంతో ఎవరి మాట వినకుండా ఆ నీళ్లు తాగి మరణించాడు. తర్వాత భీముడు వచ్చాడు, మరణించాడు. అర్జునుడు వచ్చాడు, మరణించాడు. 4 రాలేదు. అప్పుడు ధర్మరాజు తనంతట తనే ఏమైంది, ఇక్కడ 4 తమ్ముళ్ళు ఏమయ్యారో రాలేదు అని ఆ సరస్సు ఒడ్డుకు ఆయన వస్తే మరణించి ఉన్న 4 తమ్ముళ్ళు కనిపిస్తారు. అసలు మనస్సు ఎంత బెంబేలెత్తిపోతుందండి, భయపడిపోతాడు. ఎందుకంటే వాళ్ళ కోసం వచ్చాడు, వాళ్ళ కోసం తన పాపం అంతా ఇదవుతున్నాడు కదా. కానీ ఇక్కడ ఎందుకు ఈయన గురించి నేను చెప్తున్నానంటే, ధర్మరాజుని స్థితప్రజ్ఞుడు అంటుంది మహాభారతం. ముందరి నుంచి చివరి వరకు అసలు యుధిష్ఠరుడు అంటే స్థిరంగా నిలబడేవాడు అని, ధర్మం మీద నిలబడేవాడు. ధర్మం మీద నిలబడుతూ స్థితప్రజ్ఞుడు అని పేరు తెచ్చుకున్నాడు. అంటే చలించడు, అటు ఇటు చలించకుండా అలా నిలబడి ఉంటాడు. అలా నిలబడి ఉన్నాడు కాబట్టే 4 తమ్ముళ్ళ శవాలు అలా చూసినా చలించడు. ఇప్పుడు అతనికి కూడా ఇదే ప్రశ్న వినిపిస్తుంది, నీ తమ్ముళ్ళు నేను వద్దన్న పని చేసి ఇలా మరణించారు, అందుకని నువ్వైనా నేను అడిగిన వాటికి సమాధానం చెప్తావా అంటే, అప్పుడు వెంటనే నేను చెప్తాను, చెప్పండి అంటాడు. చెప్పండి అనడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి కదండి. అన్న తర్వాత అప్పుడు వరుసగా ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. కనిపించని ఆ యక్షుడు, నేను యక్షుణ్ణి అంటూ, ఈ సరస్సు నాది అంటూ మొదలెడతాడు. చాలా అంటే ఆలోచించి చెప్పాల్సిన ప్రశ్నలన్నీ వేస్తాడు. అన్నిటికంటే వేగంగా వెళ్ళేదేది అని అడిగాడు ఒక ప్రశ్న. అంటే ఈయన వెంటనే తడుముకోకుండా మనస్సు అని చెప్తాడు. ఇలాంటివి ఆలోచించి చెప్పాల్సినవి అన్ని అడిగితే 126 ప్రశ్నలు ఎన్నో వేస్తాడు. వేస్తే ప్రతిదానికి సమాధానం చెప్తాడు. ఇప్పుడు మళ్ళా ఆ గొంతు వినిపిస్తుంది, చాలా చక్కగా నిశ్చలంగా నిలబడి చెప్పావు ధర్మరాజా, నీకు ఒక వరం ఇస్తున్నాను, కోరుకో, నీకు ఎవరు కావాలి, ఈ 4 తమ్ముళ్లలో ఒక్కడిని బతికిస్తాను అంటాడు. అంటే అప్పుడు ఆయన అంటాడు, నాకు సహదేవుణ్ణి బతికించు అంటే, అప్పుడు అదేంటది, నీకు ఇతను ఎందుకు కావాలి, నీకు భీముడో అర్జునుడో ఉంటే నీకు మంచిది కదా అంటే, వద్దు, నాకు వాళ్ళెవరు వద్దు, నాకు ఇతను ఉంటే, మా నాన్నగారికి 2 భార్యలు, కుంతి మాద్రి, కాబట్టి కుంతి కొడుకుగా నేనున్నాను, మాద్రి కొడుకుగా అతను ఉన్నాను అని అతన్ని బతికిస్తాను. అది విన్న ఆ యక్షుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడు. అతను ఎవరో కాదు,
ఈతని ధర్మరాజు తండ్రి ధర్మదేవత, ఆయన ప్రత్యక్షమై చెప్తాడు, నాన్న నిన్ను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉందిరా, నీలో ఉన్న స్థిత ప్రజ్ఞత, అలా నిలబడి ఉన్నావు నువ్వు, నిజానికి ఈ సమయంలో ఎవరైనా కుంగిపోతారు, అలాంటిది నిలబడి ఇంత ధర్మంగా ధర్మం మీద నిలబడ్డావు నువ్వు, నీకు నలుగురు అందరినీ నేను బతికిస్తున్నాను, కాకుండా నీకు వరం కూడా ఇస్తున్నాను, ఇక నువ్వు రాబోయే తర్వాత మీకు అరణ్యవాసం అయ్యాక అజ్ఞాతవాసంలో మీరెవ్వరికీ కనపడకుండా జాగ్రత్తగా మీకు ఉండేలాగా, మీరు అనుకున్న వేషాలు మీరు ధరించేలాగా మీకు నేను వరం ఇస్తున్నాను అంటూ వరం ఇచ్చి మురిసిపోతాడు ఆయన. అంటే ఎందుకు ఇలా జరిగిందంటే ఆయన ఉండే స్థిత ప్రజ్ఞత, కదలని స్థితి, అంత దుఃఖంలో స్థితప్రజ్ఞ అలా ఉండడం బట్టి మనకేంటవుతుందంటే ఒక నిర్ణయం తీసుకోగలుగుతాము, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పుకోగలుగుతాము. కాబట్టి అది సాధన మీద మీరు నేర్చుకోండి అంటూ ఇక్కడ, ఎందుకంటే ఆయన కదిలిపోతున్నాడు కదా అర్జునుడు, అది నేర్చుకో, నువ్వు ఉండడం ఇలా నిలబడ్డం నేర్చుకో అంటూ స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పడం మొదలెట్టాడు. ఈరోజు మనం కొన్ని చెప్పుకున్నాం, వచ్చే క్లాస్లో మరి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయణం అరణ్యకాండ. జటాయు గురించి చెప్పుకున్నాము. సీతమ్మ వారిని రావణాసురుడు ఆ అడవిలోంచి రాముడు లక్ష్మణుడు లేని సమయంలో ఆవిడని తీసుకెళ్లేటప్పుడు ఒక వృద్ధ పక్షి వచ్చి ఎంత యుద్ధం చేసింది. అప్పుడు ఆ రావణాసురుడు తన బల గర్వంతో ఆ పక్షిని ఎలా, దాని కాళ్ళు దాని రెక్కలు ఎలా విరిచాడు, అది నేల మీద పడింది. తర్వాత ఏడుస్తూ ఉన్న సీతాదేవిని అలాగా తీసుకెళ్ళిపోయాడు లంకకు అని చెప్పుకున్నాం. తీసుకెళ్ళిన తర్వాత తీసుకువెళుతూ ఉన్నప్పుడు చాలా తెలివిగా ఆవిడ ఏం చేసిందంటే, తన పైన ఉన్న అంగవస్త్రాల్లోంచి చిన్న ముక్కని తీసి తన దగ్గర ఉన్న కొన్ని ఆభరణాలు, అంటే మంగళ ఆభరణాలు కాకుండా కొన్ని ఆభరణాలు తీసి దానికి మూట కట్టి, ఎందుకంటే అక్కడ పైన ఆవిడకి పైనుంచి వెళుతూ ఉంటే కిందన ఒక కొండ మీద 5 వానరులు కనిపించారు. వాళ్ళ చేతిలో పడేలాగా అనిపిస్తుంది. వాళ్ళలో పట్టుకున్నారు వాళ్ళు. ఆవిడ చూస్తూ ఏడుస్తూ వెళ్ళడం వాళ్ళు గమనించారు. ఆ విధంగా, అంటే ఒక ఆనవాలు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా చేశారు. ఇది తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు సీతాదేవిని రావణాసురుడు లంకకు చేర్చాడు. ఇక్కడి నుంచి మనం కథ చెప్పుకోవాలి. తీసుకెళ్ళి ఏం చేశాడు ఆయన? మొట్టమొదట ఆవిడ్ని తీసుకెళ్ళి, మనం అనుకున్నట్టు అశోకవనం కాదండి, ఆయన అంతఃపురానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్ వెళుతూనే లోపలికి వెళుతూనే ఆయన ఏం చేశాడంటే, పిశాచాల్ లాంటి కొంతమంది రాక్షసుల స్త్రీని పిలిచాడు. వాళ్ళు చూడడానికి భయంకరంగా పిశాచాల మొహాలతో ఉన్నారు, కామరూపులే, కానీ ఆ క్షణంలో అలా ఉన్నారు. వాళ్ళని పిలిచి అప్పుడు వాళ్ళని ఈ సీతమ్మ వారి పక్కన ఉంచి ఆమెకి ఏది కావాలంటే అది ఇవ్వండి, ఏది అడిగితే అది ఇవ్వండి, ఎవరైనా ఆవిడని అవమానిస్తే మాత్రం నేను వాళ్ళ నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను అని ఆదేశించాడు. అప్పుడు వెంటనే అక్కడి నుంచి ఆవిడ్ని ఒక్కొక్క చోటికి తీసుకెళ్తూ మొత్తం తన అంతఃపురం అంతా ఒక్కొక్క చోట చూపించి అన్ని ఒక్కొక్కటి, ఇది మా అంతఃపురం అంటూ ఆవిడ అంతఃపురం అంతా, అంటే ఎక్కడైనా చూసి ఆవిడ ఆశపడుతుందేమో, అంటే తన లేఖితనాన్ని
ఎక్కడ రావణాసురుడు వదులుకోలేదు. ఇదిగో నాకు ఇంతమంది ఉన్నారు, నా దగ్గర 32 కోట్ల రాక్షస యోధులు ఉన్నారు తెలుసా, పైగా నా భవనంలో ఇంతమంది ఉన్నారు, ఇంకా నాకొక్కడికి నన్ను కేవలం సేవించడానికి 1000 మంది ఉన్నారు, కాబట్టి ఇంతమంది నాకున్నారు. నువ్వు నా పట్టమహిషి అయితే నీకు వీళ్ళందరూ నీకు కూడా సేవకులే, కాబట్టి ఇంతమంది నిన్ను సేవిస్తారు. ఇక చూడు నాకు ఎన్ని ధనరాశులు ఉన్నాయో, నా పుష్పక విమానం చూడు, అది చూడు అంటూ తిప్పి చూపించాడు. ఆవిడ వంచిన తల ఎత్తలేదు, ఏడుస్తూనే ఉంది. తర్వాత అప్పుడు ఏం చేశాడంటే ఆవిడ్ని అక్కడ అంతఃపురంలోనే అంటే అక్కడే ఉంచాడు. లోపల అంటే ఆవిడ లోపల గదుల్లో కాదు, అక్కడ బయట ఉంచాడు, అంతఃపురంలో ఉంచి అప్పుడు ఏం చేశాడు, మొట్టమొదటి ఆయన చేసిన పని, ఆయనకి అక్కడ భయం వేసింది. ఎందుకంటే ఇక్కడ రాముడు లక్ష్మణుడు మళ్ళా ఏమైనా వస్తారా అని మనస్సులో ఎక్కడో తెలియని భయం ఉంది ఆయనకి. అందుకని ఏం చేశాడంటే 8 మంది మాంస భక్షకులైన రాక్షసుల్ని పిలిచాడు. వాళ్ళు ఎప్పుడు నరమాంస భక్షకులు. వాళ్ళు పిలిచి వాళ్ళకి చెప్పాడు, మీరు అన్ని రకాల ఆయుధాలు తీసుకుని జనస్థానానికి వెళ్ళండి, పంచవటి దగ్గర రాముడు లక్ష్మణుడు ఉంటారు చూసారా, అక్కడికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళు ఇవి జరిగినవేవి వాళ్ళకి తెలియదు అనుకుంటాడు ఆయన, కానీ వాళ్ళకు కూడా కొంత తెలుసు, కానీ చెప్పాడు అక్కడికి వెళ్ళి తిరుగుతూ, వాళ్ళు నా తమ్ముళ్ళని చంపారు ఖరదూషణలని, అందుకని మీరు వెళ్ళి అక్కడ తిరుగుతూ వాళ్ళు ఏం చేయాలంటే, మీరు రాముడు ఎక్కడున్నాడు, రాముడి కదలికలు లక్ష్మణుడి కదలికలు నాకు పూర్తి సమాచారం మీరు తెలియజేస్తూ ఉండండి అని వాళ్ళని పంపించాడు. అతనికి కొంత భయం తీరింది. అంటే వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళవన్నీ తనకు తెలియాలి కదా, ఆ విధంగా చెప్పాడు. ఇప్పుడు మళ్ళా సీతాదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇంకా ఏం చేశాడంటే, ఇంకా ఇలాగే ఆవిడ్ని భ్రమ పెట్టడం, అనేక మాటలు మాట్లాడడం, ఇలా అన్నీ చెప్తున్నాడు. చెప్తూ తర్వాత చెప్పాడు, చూసావా నా లంక ఎలా ఉందో, సముద్రంలో ఒక ద్వీపం, ఇక్కడికి ఎవ్వరూ రాలేరు, ఎవరు నన్ను జయించలేరు. రాముడు రాజ్యభ్రష్టుడు కదా, అతనికి ఎవరి సాయం లేదు, మానవ మాత్రుడు, అతనే వస్తాడు, కాబట్టి అతను రాలేడు, ఇక నీ జీవితం వృధా చేసుకోకు, నన్ను నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పాడు. ఇప్పుడు పాపం సీతమ్మ తన చీర కొంగు తీసి ఇలా మొహం కప్పుకొని ఆవిడ వలవల ఏడ్చింది. ఏడ్చి మన రాముడినే మనసులో ధ్యానిస్తాను. అప్పుడు ఏం చేశాడు, అది చూశాక రావణాసురుడు ఇంకొక విధంగా మాట్లాడటం మొదలెట్టాడు. అంటే ఏంటంటే సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అలాగా మొదలెట్టాడు. మొదలెట్టి అనేక విధాలుగా మాట్లాడుతూ చెప్తున్నాడు, నా 10 తలలతో నేను నీ పాదాలకు నమస్కరిస్తున్నాను అన్నాడు రావణాసురుడు సీతమ్మతో అంటున్నాడు. రావణాసురుడు పైగా తను చెప్పుకుంటున్నాడు, నేను రావణుణ్ణి, లంకేశ్వరుణ్ణి, నేను ఎప్పుడు ఏ స్త్రీకి నేను తల వంచను, అలాంటిది నీకు నా 10 తలలతో నీకు నమస్కరిస్తున్నాను, కాబట్టి నువ్వు నా పట్టమహిషి అవు అని చెప్పాడు. అనేసరికి ఆవిడ ఒక గడ్డి పోస తీసి దాన్ని అడ్డం పెట్టి మాట్లాడింది. ఎందుకంటే ఆవిడకి అతనితో ఎదురుకుండా మాట్లాడడానికి కూడా అసహ్యం వేసింది. అలా చెప్తూ మాట్లాడింది ఏంటంటే, దశరథ కుమారుడు సత్యసంధుడు, నా భర్త శ్రీరామచంద్రుడు సత్యసంధుడు, తప్పకుండా వచ్చి నీ ప్రాణాలు తీస్తాడు, నువ్వు ఏ ద్వీపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా పాతాళంలో ఉన్నా వచ్చేస్తాడు. రాముడు అతని తమ్ముడైన లక్ష్మణుడు నిన్ను వదలరు, కాబట్టి నిన్ను జయిస్తాడు అనే నమ్మకం నాకుంది. నువ్వు పరసతిని అవమానించి తర్వాత అపహరించి చాలా మహాపాపం చుట్టుకున్నావు, నువ్వు నీ లంక సర్వనాశనం అవుతాయి అని తర్వాత ఒక ఇది చెప్పింది కంపారిజన్ ఏంటంటే, సరస్సుల్లో పద్మాల మధ్య విహరించే ఆడహంస, రాజహంస ఆడహంస కలిసి విహరిస్తూ ఉంటాయి. అలాంటిది రాజహంసను వదిలి ఒక నీటి కాకి అక్కడికి వచ్చి అరుస్తూ ఉంటే దాన్ని చూస్తుందా? హంసనే ప్రేమిస్తుంది కానీ కాకిని వలస్తుంది, అసలు కాకి వైపు తలెత్తి కూడా చూడదు. కాబట్టి నువ్వు అలాంటి వాడివి, నువ్వు నీటి కాకి లాంటి వాడివి, నీ వైపు కూడా నేను చూడను అని ఒక గడ్డి పోచని అటువైపు చూస్తూ దాన్ని చూస్తూ మాట్లాడి. అప్పుడు రావణాసురుడికి ఇంకా కోపం వచ్చేసిందని, క్రోధం అంటే ఏంటి, తన ఇష్టపడిన స్త్రీ ఇంకొకడిని గురించి మాట్లాడుతుంటే భరించలేని వేదన. ఆ వేదనతో అన్నాడు, 12 మాసాలు నీకు గడువిస్తున్నాను, ఈ లోపల గనక నువ్వు ఒప్పుకుంటే నాకు పట్టమహిషి అవడానికి సరే, లేదా నా వంట వాళ్ళు నిన్ను ముక్కలుగా చేస్తారు. మేమందరం నీకు తెలుసు నరమాంస భక్షకులం, కాబట్టి నా వంట వాళ్ళకి చెప్తున్నాను, నిన్ను 12 నెలల్లో నేను ఇచ్చేస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆవిడ ఇంకా పైగా పక్కన ఉన్న రాక్షస స్త్రీలు ఉన్నారు కదా, వికారంగా ఉండేవాళ్ళని పిలిచాడుగా, వాళ్ళకి చెప్పాడు, ఈవిడికి విపరీతమైన అహంకారం ఉంది, తన భర్త మీద విపరీతమైన ప్రేమ, అవి 2 రూపమాపండి, మీరు భయంగా చెప్పండి, నచ్చ చెప్పండి, మెల్లిగా చెప్పండి, ప్రేమగా చెప్పండి, ఏదైనా సరే శీఘ్రంగా నా దారికి మీరు ఆవిడ్ని తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు
వెంటనే అంటే అలా చెప్పేసరికి ఈయన క్రోధంలో ఉన్నాడు కదా. అప్పుడు రాక్షస స్త్రీలకు చెప్పాడు, పక్కనే ఉన్న అశోకవనానికి ఆవిడ్ని తీసుకెళ్ళిపోండి, అక్కడ మీరు ఆవిడకి కాపలా కాయండి అని చెప్పాడు. అప్పుడు ఈ రాక్షస స్త్రీలు సీతమ్మని అశోకవనానికి తీసుకెళ్లారు. వికృతంగా పిశాచ ముఖాలతో ఉన్నారు వాళ్ళ మధ్య. పాపం ఆ రాక్షస స్త్రీల మధ్య ఆవిడ భయపడిపోతుంది వాళ్ళని చూస్తూ ఉంటేనే. పైగా రాముడు ఎక్కడ లేడు, కనిపించట్లే, లక్ష్మణుడు కనిపించట్లే, వీడేమో ఇలా తీసుకొచ్చాడు. దాంతో ఆవిడ భయానికి శోకానికి లోనై భర్తనే తలుస్తూ ఏడుస్తూ శోకిస్తూ అలా ఉండిపోయింది పాపం. ఆ చెట్టు కింద ఆవిడ, ఆ అశోకవనంలో ఒక చెట్టు కింద ఏడుస్తూ భర్త కోసం తపిస్తూ ఉంది. ఇది ఇక్కడ జరుగుతూ ఉంటే అప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు ఇదంతా పైనుంచి గమనిస్తున్నాడు. మీకు నేను చెప్పాను, ఎప్పుడైతే ఆవిడ ఏడిచింది, ఎప్పుడైతే ఆవిడ జుట్టు పట్టి లాగాడో రావణాసురుడు, బ్రహ్మదేవుడు ఆయన ధ్యానంలోంచి ఉలిక్కి పడి లేచాడు. అమ్మో అంటే ఏంటి, అంత లక్ష్మీదేవిని ఒక రాక్షసుడు జుట్టు పట్టుకున్నాడంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఉలిక్కిపడి ఓహో రావణుడి పతనం మొదలైంది అన్నాడు కదా. ఆయన వెంటనే ఏం చేశాడు, చూసి భరించలేకపోయాడు ఆవిడ దుఃఖము. తర్వాత వెంటనే ఇంద్రుణ్ణి పిలిచి చెప్పాడు, ఇక్కడ సీతమ్మ రాక్షస స్త్రీల మధ్య దుఃఖిస్తోంది, ఎంత శోకంలో ఉందో చూసావు కదా, ఆవిడకి ఎన్ని అవమానాలు జరిగాయో చూస్తున్నావు కదా. రాముడు వచ్చే వరకు ఆవిడ ప్రాణాలతో నిలవదు, ఎందుకంటే రాముడు ఇంకా వచ్చేసరికి సమయం పడుతుంది, అంతవరకు ఆవిడ ప్రాణాలతో నిలవాలి కదా. కాబట్టి నువ్వేం చేయంటే లంకకు వెళ్ళి సీతాదేవిని దర్శించు, వెళ్ళి అమ్మవారికి ఆవిడికి ఒక దివ్యమైన పాయసాన్ని నువ్వు సమర్పించిరా అని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు, బ్రహ్మదేవుడు ఇంద్రుడికి ఇచ్చాడు. అప్పుడు వెంటనే ఇంద్రుడు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళాలి, కానీ చుట్టుపక్కల రాక్షసులు ఉన్నారు, వాళ్ళందరికీ రాక్షస మాయలు తెలుసు కదా, ఏదో విధంగా గమనిస్తారేమో అని అప్పుడు ఏం చేశాడంటే మొట్టమొదటి ఇంద్రుడు అలాగే అని తీసుకుని ఆ పాయసాన్ని ఆయన ఏం చేశాడంటే నిద్రాదేవిని పిలిచాడు. ఇంద్రుడు నిద్రాదేవి ఇద్దరు కలిసి అక్కడికి లంకలో అశోకవనానికి వెళ్ళారు. నిద్రాదేవి అంటే మనకి కలిగించే దేవత, మనకి హాయ్ అయిన నిద్ర ఆవిడ దయ వల్లే మనకు వస్తుంది. ఆ నిద్రాదేవిని తీసుకుని ఇంద్రుడు వచ్చి అప్పుడు వెంటనే ఏం చెప్పాడంటే చుట్టుపక్కల రాక్షస స్త్రీలందరూ కూర్చుని ఆవిడనే గమనిస్తున్నారు. అప్పుడే కదా ఆవిడ వచ్చింది, అలా ఆవిడనే చూస్తున్నారు. మరి ఎలా మాట్లాడాలి ఇవన్నీ, అందుకని ఈ రాక్షస స్త్రీలందరినీ మత్తులో ముంచేయమని నిద్రాదేవికి చెప్పేసరికి అప్పుడు నిద్రాదేవి ఆవిడ ఆదేశం, ఆవిడ మంత్ర ప్రభావంతో ఈ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలందరూ మత్తులో మునిగిపోయారు. అప్పుడు వెంటనే ఇంద్రుడు అక్కడికి వెళ్ళి సీతమ్మ తల్లి, నేను సురరాజుని, నేను ఇంద్రుడిని, నేను శ్రీరామ కార్య సిద్ధి కోసం నీకు అక్కడ సాయం చేస్తాను, నీకు శుభమగుగాక, నేను రాముడికి మేము అందరం సాయం చేస్తాము, నేను నీ కోసం ఒక పవిత్రమైన పాయసాన్ని, అంటే ఏంటంటే హవిష్యాన్నం అది తీసుకొచ్చానమ్మా, దీనివల్ల నీకు ఇది తింటే ఆకలి దాహం ఉండవు, నువ్వు రాముడు వచ్చే వరకు ఎదురు చూడొచ్చు, ఎందుకంటే రావణాసురుడి దగ్గర తింది కదా ఆవిడ, ఏమి తీసుకోదు, నీళ్లు తాగదు, కాబట్టి ఇది తినమ్మా, రాముడు వచ్చే వరకు నువ్వు ఉండాలి, తర్వాత మేమందరం అక్కడికి రాముడికి వెళ్ళి మేము సాయం చేస్తాం, రాముడు వస్తాడు. సీతాదేవి నమ్మలేదు, ఎందుకంటే అప్పుడు మోసపోయిందండి. అతను ఒక యతి వేషంలో వచ్చి తనని సన్యాసి వేషంలో మోసం చేశాడు కదా, అందుకని నమ్మడం మానేసింది. నేను నమ్మను, నేను అసలు నువ్వే రావణాసురుడు వేయించొచ్చుగా, ఇలా వేషం మార్చుకుని మళ్ళా వచ్చావేమో, నేను తిన్ను, ఇది నాకు వద్దు. అప్పుడు అంతకు ముందర ఒకసారి ఒక ఋషి ఆశ్రమంలో ఇంద్రుడు వస్తున్నాడు అని రాముడు అన్ని ఆ వివరాలు చెప్పడం ఆవిడ కొంచెం గుర్తుంది, ఎలా ఉంటాడు అని. వెంటనే అప్పుడు దేవేంద్రుడు చూపించాడు, నేను భగవంతుణ్ణి అని తన దివ్య లక్షణాలన్నీ చూపించాడు. ఏంటవి, ఒకటి పాదములు నేలకి తాకలేదు, దేవతల పాదాలు నేలకి తాకవు అంట, ఆ పైన ఉంటాయి, అదే కదా రాముడు చెప్పిన మొట్టమొదటి లక్షణం. తర్వాత కనురెప్పలు మూతపడవు, వాళ్ళకి అనిమిషులు అంటారు, కనురెప్పలు మనలాగా ఇలా మూతపడవు, అలా తెరుచుకునే చూస్తూ ఉంటారు. ఇంకా దివ్య అస్త్రాలన్నీ ధరించున్నాడు, తర్వాత దివ్య వస్త్రాలు ఉన్నాయి, దివ్య ఆభరణాలు ఉన్నాయి, ఇవన్నీ చూసింది. తర్వాత పూలమాలలు వేసుకుంటాడు, అవి వాడవు. ఆవిడకి కూడా ఏం తెలియదేం కాదు, ఇవన్నీ గమనించి అప్పుడు ఆవిడ నమ్మింది, నువ్వు ఇంద్రుడు అని నేను నమ్మాను అని. అప్పుడు వెంటనే మళ్ళీ ఆవిడకి నమస్కారం చేసి, అనిమిషుడు అంటే రెప్పలు మూయని వాడు, ఆ విధంగా వచ్చి సీతమ్మ నమ్మాక అప్పుడు ఇంద్రుడు ఒక దివ్య అన్నాన్ని సమర్పించాడు, అదే దాన్నే భవిష్యాన్నము అంటారు. భవిష్యాన్నము అలాంటి దివ్యమైన పాయసాన్ని అమ్మవారికి ఇస్తే అది తీసుకుని ఆవిడ దాన్ని గ్రహించింది. ఆవిడ తీసుకుని అప్పుడు ధన్యవాదాలు చెప్పింది. వెంటనే ఆయన వెళ్ళిపోయాడు ఇంద్రుడు. అప్పుడు ఆవిడ తీసుకునేటప్పుడు కూడా చూడండి, ఆవిడ తీసుకుని ఇలా తినడం కాదు, అక్కడ తీసుకుని వెంటనే దాన్ని ఇలా పెట్టి రాముణ్ణి లక్ష్మణుణ్ణి తలుచుకుని వాళ్ళిద్దరికి నివేదన చేసి తన
అంటే అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారా, ఆవిడకి అలా అలవాటు భర్తకు పెట్టి మరిదికి పెట్టి తినడం, ఆ విధంగా చేసి అప్పుడు తను ఎక్కడో ఉన్న రామలక్ష్మణులకి నివేదన చేసి, అంటే ఆవిడ మనస్సు మరి లక్ష్మణుడిని అవమానించింది, ఆయన ఏదో అంది అనుకున్నాం, కానీ ఆ వేదనలో అలా అంది అనేది మనకి అక్కడక్కడ అలా ప్రూఫ్ చేస్తూనే ఉంటారు. అంత ఇష్టం ఆవిడికి లక్ష్మణుడు అంటే. కాబట్టి వాళ్ళకి నివేదన చేశాకే ఆవిడ ఇలాగా ఆవిడ అక్కడ రాముడిని తలుచుకుంటూ ఉండిపోయింది. మరి మన రాముడి దగ్గరికి వెళదాం. ఆయన ఏం చేస్తున్నాడో, ఎంత అవస్థ పడుతున్నాడో కదా. సీతమ్మ వారైనా బాధపడింది, ఆయన బాధపడలేదా? అది ఇప్పుడు చూద్దాం. అక్కడ శ్రీరాముడు మారీచుడిని వధించాక ఒక్కసారి చూసేసరికి అతని మొహంలో ఆ రాక్షసుడుగా మరణించాడు. హా సీత, హా లక్ష్మణ అన్నాడు, మరణించాడు. కానీ మొహంలో భయం స్పష్టంగా ఉంది. ఇంకా మరణించినా కూడా అతనికి అర్థమైంది, ఓహో ఇతనితో ఎవరో ఈ విధంగా చేయించారు అని. వెంటనే ఇలా వెనక్కు తిరిగాడు. అమ్మో, ఈ విషయం, ఈ అరుపు వింటే అక్కడ సీత లక్ష్మణుడు భయపడతారు, నేను తొందరగా వెళ్ళాలని వెనక్కు తిరిగాడు. తిరగగానే అతనికి రాముడికి ఒక నక్క కూత భయంకరంగా వినిపించింది. అది చాలా అపశకునం. అంటే ఇక్కడ మనకి అనేక శకున శాస్త్రాలు కూడా మనకి రామాయణంలో చెప్పబడ్డాయి. ముఖ్యంగా పక్షులు కూతలు, జంతువుల అరుపులు, ఎందుకంటే అరణ్యంలో ఉన్నారు కాబట్టి మరి అవేగా ఉంటాయి. కానీ వాటి గురించి కూడా విస్తారంగా వాల్మీకి వివరించాడు. ఆ రోజుల్లో బాగా నమ్మేవారు వాటి. కాబట్టి నక్క కూత వినిపించింది. అరే ఇదేంటిది అపశకునంగా ఉందే అని రాముడు అనుకున్నాడు. అని 2 అడుగులు ముందరికేశాడు. ఈ లోపల ఏంటిట, మృగాలు అనేక పక్షులు ఎదురొచ్చాయి రాముడికి. వచ్చి అవన్నీ అప్రదక్షిణంగా రాముడి వైపు తిరుగుతూ గట్టిగా అరుస్తున్నాయి. అంటే మామూలుగా ప్రదక్షిణంగా తిరిగితే మంచిది, అప్రదక్షిణంగా అంటే ఉల్టా తిరుగుతూ గట్టిగా అరుస్తున్నాయి, ఏడుస్తుంటే అప్పుడు ఇంకా రాముడికి ఇంకా భయం వేసింది. ఏంటిది ఇలాగా వరుసగా వస్తున్నాయని దబ ముందరికి అడుగులేస్తూ వచ్చేస్తున్నాడు. ఎదురుకుండా లక్ష్మణుడు కనిపించాడు. అంతే, రాముడికి చాలా భయం వేస్తుంది. లక్ష్మణుడు ఎందుకు వచ్చాడు సీతమ్మని వదిలి అని వెంటనే అన్నాడు. సీతని ఒంటరిగా ఎందుకు వదిలావు? అసలు నా ఆజ్ఞని ఎందుకు ఉల్లంఘించావు? నువ్వు ఎప్పుడు నేను చెప్తే ఏది కాదనలేదు ఇంతవరకు జీవితంలో, అలాంటిది నా ఆజ్ఞని ఎందుకు ఉల్లంఘించి వచ్చావు? మారీచుడి మాయ తెలుసా ఇది? సీతను అసలు ఎవరైనా చంపేశారేమో, నాకు ఇప్పుడు అనుమానంగా ఉంది. నేను ఈ విధంగా బయటికి రప్పించి లేదా అపహరించి తీసుకెళ్ళిపోయారేమో. పాప నా కోసం అడవికి వచ్చి ఎన్ని కష్టాలు పడింది ఆవిడని, అలాంటి ఆవిడని నేను ఏం చేశారో నాకు చాలా భయంగా ఉంది. లక్ష్మణ, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాడు. అంటే ఇక్కడ అంత కోపంగా అడిగాడు నిజంగానే. ఎందుకంటే ఆయనలో అడగడానికి కూడా ఉందండి నువ్వు అలా అంటే. వెంటనే లక్ష్మణుడు తను జరిగిందంతా చెప్పాడు. అన్నయ్య రాక తప్పలేదు, ఎందుకంటే ఈ అరుపులు సీతమ్మ అక్కడ విన్నది, వదిన విని వెంటనే నన్ను వెళ్ళమంది. నేను వెళ్ళనమ్మా, రాముడికి ఎక్కడ అపజయం ఉండదు, నేను వెళ్ళను అంటే లేదు అని నా మీద అపనింద వేసింది. నువ్వు కూడా భరతుడిలాగా భరతుడు చెప్పాడా, నా మీద ఇలాగా అనుకుంటున్నావా, నన్ను సొంతం చేసుకోవాలని, ఇది నీకు జరగదు అంటూ ఈ విధంగా మాట్లాడింది అని చెప్పేసరికి వెంటనే అది భరించలేక వచ్చానన్నయ్య అని చెప్పాడు. జరిగిందంతా చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే రాముడు అన్నాడు, స్త్రీ తను ఒక అబల భయపడిపోయింది అరుపులు విని, ఏదో అంది అన్నప్పుడు నువ్వైనా నీ క్రోధాన్ని కొద్దిగా అణుచుకోవలసింది. అంటే నీ కోపం రావడం సహజమే, ఆవిడ కోపాన్ని ఆపుకోలేకపోయింది, కానీ నువ్వు కోపాన్ని ఆపుకోవాల్సింది. ఎందుకంటే దీనివల్ల జరిగే అనర్థం ఎక్కువ. ఇప్పుడు నువ్వు కోపంగా రావడం వల్ల, లేదా కోపం పర్వాలేదమ్మా అని అక్కడే ఉండిపోయావు, కొత్త సహనం తెచ్చుకుని నిజంగా ఇంత రామాయణం జరిగేది కాదు. నువ్వు అది అణుచుకోలేక వచ్చేసావు. నువ్వు ఇలా చెయ్యకుండా ఉండవలసింది, నీ విషయంలో నాకేం సంతోషంగా లేదు అన్నాడు. అంత మాట అనిపించుకున్నాడు లక్ష్మణుడు పాపం. కానీ ఆ మాట చాలు, దట్ వాస్ ఈనఫ్ కదా అండి. లక్ష్మణుడికి ఒక్కసారిగా కదిలిపోయాడు. అంటే అరే ఇలా అనిపించుకున్నానే అన్నయ్యతోటి అని. కానీ నిజమే, అది ఒక్క క్షణం ఆయన ఓపిక పట్టి ఉండుంటే బహుశా ఇంకొకలా ఉండేదేమో రామాయణం. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడూ రాముడు ఏమీ అనలేదు రాముడు. అలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడిన రాముడు ఇక నెగిటివ్ గా మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, ఆయనకి సీత మీద ఉన్న ప్రేమ తెలుసు ఆయనకి. ఇప్పుడు 100% తెలుసు ఎవరో సీతని అపహరించడానికి ప్రయత్నం చేశారంటే. ఇద్దరు గబగబా ఆశ్రమం వైపు నడుస్తున్నారు, కానీ ఆయన మాట్లాడిస్తున్నారు. ఎలా అంటే, నాకు తెలుసు ఎవరో వచ్చారు, సీతాదేవిని అపహరించుంటారు, నా కోసం ఇన్ని కష్టాలు పడింది, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు గనక ఆవిడని ఎవరో అపహరిస్తే నేను ఎవరికి, ఇప్పుడు జనకుడు వస్తాడు, ఏం సమాధానం చెప్పను, నాకు పెళ్లి చేశాడు, అగ్నిసాక్షిగా జాగ్రత్తగా చూసుకోమన్నాడు, నేను అలాగే అని ప్రమాణం చేశాను, ఇప్పుడు ఎవరో తినేస్తారేమో, నేను ఏం సమాధానం చెప్పను, నేను 14 ఏళ్ళు అయిపోతున్నాయి, వెనక్కి అయోధ్యకి వెళితే ప్రజలందరూ నన్ను అడుగుతారు, అసలు నేను ఎలా తల ఎత్తుకోను, నేను వెళ్ళలేను. ఒకటి మాత్రం చెప్తున్నాను లక్ష్మణ, ఆమె కనుక లేకపోతే నేను ఇక బ్రతకను అన్నాడు.
అంటే ఏంటి, నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు. ఇక్కడ కాదు, ఆవిడ లేకపోతే నాకు ప్రాణాలు నీలవవు, అవే వెళ్ళిపోతాయి అని చెప్తున్నాడు. అంటే అది విని లక్ష్మణుడు మరింత భయపడ్డాడు. ఎలాగా ఆయన్ని ముందర అంటే ఏంటి ఇంత ఇలా, ఎప్పుడే మన స్థితప్రజ్ఞుడి గురించి మాట్లాడుకుంటున్నాం, ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు రాముడు, ఇంతవరకు ధైర్యంగా ఉన్నాడా అంటే సీత పక్కన ఉండబట్టి ధైర్యంగా ఉన్నాడండి. సీత లేకపోతే ఆయనకి ధైర్యం లేదు. పక్కన ఉండి అన్ని ధైర్యం చెప్పి ఈ అడవికి తీసుకొచ్చినప్పుడు, లేకపోతే దశరథుడు వెళ్ళిపోమన్నప్పుడు, కైక వరాలు అడిగినప్పుడు పక్కన సీతమ్మ ఉంది, ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు సీత లేకపోతే ఆయనకి ధైర్యం లేదు. కాబట్టి ఆయన అంతలాగా ఆయన ప్రేమ, ఆ అనురాగం అలాంటిది. కాబట్టి ఆత్మ పరమాత్మల సంబంధం అంటారు. అది ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆత్మ, మనం అంతకు సీతమ్మ గురించి చెప్పుకున్నాం. ఇంకేదో కావాలని కోరుకొని పరమాత్ముడికి దూరం అయింది అని బాధపడ్డాం కదా, చిన్న కోరికతోటి. కానీ పరమాత్మ కూడా అంతే. అంతవరకు తనతో ఉన్న ఆత్మ దూరం అయితే దేవుడు కూడా అంతే బాధపడతాడండి. ఆత్మ కోసం వెంపర్లాడిపోతాడు ఆయన, ఎందుకంటే ఉండలేడు. పరమాత్మ కూడా అంతే, ఆయనకు కూడా ఉండాలి, మనం భక్తులు కావాలి. కాబట్టి ఆయన అంతే బాధపడుతూ అప్పుడు వెంటనే ఇలాగే అన్ని మాటలు మాట్లాడుతూ గబగబా వచ్చారు. అన్న మాటే అంటున్నాడు, భయపడుతున్నాడు, కోపంగా కాసేపు బాధ, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ విధంగా ఆశ్రమం వరకు వచ్చాడు. మళ్ళా లక్ష్మణుని అడుగుతున్నాడు. వచ్చి అప్పుడు జరిగిందంతా చెప్పాడు. సామాన్య స్త్రీలాగా వదిన ఏడిచింది, ఇలా మాట్లాడింది. వస్తూ ఉంటే అప్పుడు రాముడికి అనేక అపశకునాలు మళ్ళీ కనిపించాయి. ఎడమ కన్ను అదురుతోంది. మగవాళ్ళకి ఎడమ కన్ను అదరకూడదు కదా, అది అరిష్టం వస్తుంది అని అర్థం. అలాగే ఆయన కాళ్ళు తడబడ్డాయట, అంటే సంకల్పం మీరు ఏదైతే అనుకుంటారో అది భంగం అయిపోతుంది అని అర్థం. ఆ రెండు రాముడికి జరిగాయి అంటారు. అని వెంటనే పర్ణశాల వరకు వచ్చారు. సీతమ్మ లేదు, పైగా అన్ని కదిపున్నాయి అక్కడ ఉన్న వస్తువులన్నీ. అంటే ఆవిడ పరిగెట్టింది కదా, పరిగెడుతుంటే రావణుడు వెంబడపడ్డాడు కదా, అవన్నీ అక్కడ ఇక్కడ చెల్లా చెదురైపోయాయి. ఆశ్రమం చుట్టూతా వెతికారు, ఎక్కడ ఏమి కనపడలా. రాముడికి బాధ వర్ణనాతీతమైపోయింది. ఆశ్రమంలో అన్నీ చూశారు. ఇక ప్రతి చెట్టుని చేమని అన్ని అడగడం మొదలెట్టాడు, మాట్లాడడం మొదలెట్టాడు. ఒక ఉన్మత్తుడిలాగా, పిచ్చివాడిలాగా మారిపోయాడు రాముడు. అంతవరకు ఎంత స్టేబుల్ గా ఎలా నిలబడున్నాడండి. అలాంటి మనిషి అంటే అతనిలో ఉన్న శక్తి, రాముడిలో ఉన్న శక్తి సన్నగిలి, ఆయన చేతుల్లో ఉన్న ధనుస్సుకి పట్టు తప్పింది ఆయన చేయి. అంటే ఆయనలో శక్తి లేదు, శక్తి బయటికి వెళ్ళి రూపంలో శక్తి సడలింది. ఆయన ఇవన్నీ వెతుకుని బాధపడుతున్నాడు. అప్పుడు అక్కడి అంటే ఆ ఉన్మత్తుడై ఎలాంటి ఆ ఉన్మత్తుడై ఆయన ఎలాంటి స్థితికి వెళ్ళాడంటే చెట్లని పుట్లని అడగడం మొదలెట్టాడు. పర్ణశాల చుట్టూ వెతుకుతున్నారు కదా. ఆ తర్వాత అక్కడ ఒక ఏరుమద్ది వృక్షం అని ఒక వృక్షం ఉంది. అది దానికి పువ్వులేవి పూయవు, కానీ దానికి కాయలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటిది దానికి సీతాదేవి రోజు వెళ్ళి దాన్ని ఇలా ముట్టుకుని దానికి నీళ్లు పోసి అన్ని చేసేది. సీతాదేవి ఇదివరకు సీతాదేవి అలా ముట్టుకునేసరికి దానికి పువ్వులు పూయడం మొదలెట్టాయి. అంటే చెట్టుకి అమ్మవారి స్పర్శతో పువ్వులు పూస్తుంది. అలాంటి చెట్టు అది సీతాదేవి. అలాంటి అది పైగా దానికి ఏంటిట, పైకి వెళ్ళి ఆ చెట్టు ఇలా దిగంతాల వరకు చుట్టూతా వ్యాపించి ఉంటుంది. అది ఆ చెట్టు గొప్పతనం. అలాంటి అన్ని వైపులా ఉంది కదా, అందుకని వెళ్ళి ఆ చెట్టుతో మాట్లాడుతున్నాడు రాముడు చెప్తున్నాడు, ఓ మధ్య వృక్షమా, దాని పేరు కకుభం అంటారు. ఆ కకుభాన్ని అడుగుతున్నాడు. ఓ కకుభం, నువ్వు కనుక సీతాదేవిని అన్ని వైపులా వ్యాపించి ఉన్నావు కదా, నువ్వు సీతాదేవిని చూసే ఉంటావు, నీకు రోజు వచ్చి నీళ్లు పోస్తోందిగా, ఎటు వెళ్ళింది చెప్పు నాకు, ఎటువైపు వెళ్ళిందో నాకు చెప్పు అని ఆ చెట్టును అడుగుతున్నాడు. తర్వాత అక్కడ ఎర్రగోరింట చెట్లు ఉన్నాయి. అవన్నీ సీతాదేవి ఏం చేసిందంటే అడవిలో అక్కడక్కడ ఉంటే తెచ్చుకుని ఆశ్రమం చుట్టూతా వేసుకుని నీళ్లు పోసుకుంటూ పెంచుకుంటూ ఉండేది. ఆవిడకి పువ్వులు అంటే చాలా ఇష్టం. భూమి నుంచి వచ్చింది ఆవిడ కూడా కదా. ఆ చెట్లనన్నీ అడుగుతున్నాడు. తర్వాత అశోక వృక్షం ఉంది అక్కడ, ఆ అశోక వృక్షాన్ని అడుగుతున్నాడు. గన్నేరు చెట్లు ఆవిడ పెంచుకుంది. ఆవిడ కూడా పాపం గన్నేరు చెట్లకు చెప్పిందిగా, రాముడికి చెప్పండి అని. కాబట్టి ఆ గన్నేరు చెట్లను అడిగింది, పూల చెట్లను అడిగింది, ఇలా అన్నిటినీ అడుగుతున్నాడు. ఈ లోపల అక్కడికి అనేక మృగాలు అవి అంటే ఈ హడావిడికి వచ్చి అటు ఇటు పరిగెడుతున్నాయి. అక్కడ ఒక పెద్ద ఏనుగు వచ్చింది. రాముడు గబగబా ఏనుగు దగ్గరికి వెళితే ఆ ఏనుగు అంటే దబుక్కుని ఎవరైనా వస్తే కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంటే చెప్తాను, నేను భయపడకు, నిన్నేం చెయ్యను, కానీ సీత ఎక్కడుందో చెప్పు అంటున్నాడు. అలాగే ఈ లోపల ఒక పెద్ద పులి అట్నుంచి వెళుతూ ఉంటే పెద్ద పులిని అడుగుతున్నాడు. అన్ని చూసి లక్ష్మణుడికి మతిపోయింది. ఎందుకంటే
ఇంత విచలితంగా అంటే ఇంత డిస్టర్బ్ గా ఉన్న రాముడిని లక్ష్మణుడు పుట్టాక చూడలేదు. ఏంటి ఏమైపోతుంది రాముడికి? అన్నయ్య అన్నయ్య సంభాళించుకో, అన్నయ్య అన్నయ్య అంటూ చేయి పట్టుకుంటున్నాడు, చెప్తున్నాడు. రాముడు ఒక ఉన్మత్తుడిలాగా తయారయ్యాడు ఇక్కడ. ఎందుకంటే ఒక మనిషి జన్మలో ఉన్నాడు, ఆ విధంగానే ప్రవర్తించాడు. ఇది ఒక మనిషి ఒక భర్త అంటే తనకిష్టమైన భార్య, తన ప్రాణమైన భార్య దూరంగా వెళ్ళిపోతే తట్టుకోలేక ఏ విధంగా ప్రవర్తిస్తాడో అదే విధంగా ఇక్కడ ప్రవర్తించాడు. ఎందుకు ఇలాగా అంటే అలాగే ఉంటాడు కాబట్టి పైగా అంటున్నట్టు రాముడు, ఎవడ సీతకి అప్పుడప్పుడు అల్లరి చేస్తుంది, దాగుడు మూతలు ఏమన్నా ఆడుతుందేమో, అక్కడెక్కడ దాక్కుందేమో వెతుక్కు లక్ష్మణ అంటున్నట్టు అని. వెంటనే వెతుకుదాం అన్నయ్య, నువ్వు దిగులు పడకు, నువ్వు తప్పకుండా మనకి వదిన దొరుకుతుంది అని చెప్పాడు. అప్పుడు ఇక ఆయన సూర్యుడిని, వాయుదేవుడిని, పంచభూతాలను అడిగిస్తున్నాడు రాముడు, ఎక్కడుందో చెప్పండి 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 అని. తర్వాత గోదావరి ఒడ్డుకు వెళ్ళారు. ఈయన ఏం చేశాడు, రాముడు అలిసిపోయాడు, పరిగెట్టి ఒక్క నిమిషం కూర్చుని, లక్ష్మణ నువ్వు కొంచెం వెళ్ళి వెతికిరా, ఇక్కడ నేను కూర్చుంటాను అన్నాడు. ఈ లక్ష్మణుడు వెళ్ళాడు, వెతుకుతున్నాడు. కానీ ఆయనకి మళ్ళా ఆరాటం ఆగలేదు, ఈయన కూడా మళ్ళా వెళ్ళిపోయాడు. అది చాలా న్యాచురల్ గా లేదండి. మన ఇంట్లో మనకి ఏదో ఒక వస్తువు కనిపించలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఎవరైనా వెతకమంటాము, కూర్చుంటాం ఒక నిమిషం, మళ్ళీ మనం కూడా వెళ్ళి వెతికిస్తుంటాం. అలాగా ఆయన కూడా మళ్ళా వెళ్ళి వెతుకుతున్నాడు. ఎక్కడ వెతికినా అమ్మవారు లేదు. అప్పుడు తర్వాత అన్నాడు, గోదావరి ఆవిడికి కమలాలు తర్వాత అవన్నీ ఇష్టం, మరి లక్ష్మీదేవి కదా, పువ్వులు పద్మాలు, అక్కడ సరస్సులో ఎప్పుడు ఆవిడ స్నానం చేస్తూ ఉండేది, అందుకని అక్కడ దాక్కుని ఉంటుంది చూడు లక్ష్మణ, తప్పకుండా ఉంటుంది అన్నాడు. వెళ్ళి వెతికారు, కనపడలేదు. తర్వాత ఇలాగా ప్రతి వాటిని అడుగుతూ ఉంటే ఈ లోపల అక్కడికి కొన్ని మృగాలు లేళ్లు అలా గెంతుతూ వచ్చాయి. వస్తే వెళ్ళి వాటిని అడిగేట రాముడు, మీరైనా చెప్పండి నా సీత ఎక్కడుందో, నాకు కనిపించట్లేదు అంటూ ఏడ్చాడు. అవి అనుకున్నాయి మిగతా వాళ్ళన్నీ, ప్రతి జంతువు, ప్రతి చెట్టు, గోదావరితో సహా రావణాసురుడికి భయపడితే ఆ మృగాలు అనుకున్నాయట, పోతే పోతాం, రావణాసురుడు చంపితే చంపుతాడు, కానీ మేము రాముడికి చెప్పేస్తాం అనేసి ఏం చేసాయట, ఆకాశాన్ని ఇలా చూస్తూ దక్షిణం వైపు పరిగెట్టాయట. అంటే ఆకాశం వైపు వెళ్ళింది, వాడికి పాపం నోరు లేదుగా, చెప్పలేవుగా, ఆకాశం వైపు చూస్తూ ఇలా పరిగెట్టి ఆ దక్షిణం వైపు పరిగెడుతున్నాయట. అంటే ఇటు వెళ్ళింది ఆకాశంలో అని చూపిస్తోంది. చూడండి ఆ మృగాలు అలా పరిగెడితే అది కూడా రాముడు గ్రహించలేకపోయిన ఉన్మత్త స్థితి, అంటే ఉన్మాద స్థితిలో ఆయనకి తెలియట్లా. అంటే అతి దుఃఖంలో ఉన్నప్పుడు చూడండి, మనకి చెప్తే కూడా అర్థం కాదు, అలాంటి స్థితిలో ఉన్నాడు రాముడు. ఆ మృగాల్ని చూస్తున్నాడు, ఆయనకి అర్థం కావట్లేదు. లక్ష్మణుడు గ్రహించాడు. లక్ష్మణుడు మరి కొంత స్టేబుల్ గా ఉన్నాడు, వెంటనే గ్రహించి, అన్నయ్య ఈ మృగాలు దక్షిణం వైపు వెళ్ళమని మనకు చెప్తున్నాయి, చూడు అటువైపే పరిగెట్టి, పైగా పాపం అలా ఆకాశం వైపు చూస్తే మృగాలు కింద కూడా పడిపోతాయి, అయినా అవి లెక్క పెట్టలేదు, చూస్తూ పరిగెడుతూనే ఉన్నాయట. చూసి లక్ష్మణుడు అర్థం చేసుకుని ఆ మార్గంలో కొంత ముందుకు వెళ్ళారు. వెళితే అప్పుడు నడుస్తూ ఉంటే ఈ లోపల నేల మీద పడిన పువ్వులు కనిపించాయి. కానీ అక్కడ ఆ పువ్వులు చూడగానే రాముడు అలర్ట్ అయిపోయాడు. అంటే రాముడికి తెలిసిపోయింది ఆ పువ్వులు ఏంటంటే, రాముడు రోజు సీతమ్మ వారికి పువ్వులు కోసి తీసుకొచ్చేవాడు. అదొక చక్కటి ముచ్చట భార్యాభర్తల మధ్య. ఆయన రోజు పూలన్నీ కోసి ఒక్కొక్క పూలు ఆవిడికి ఇస్తే ఆవిడ దండ కట్టుకుని తల్లో పెట్టుకుంటూ ఉండేది. ఆ రోజు రాముడు ఆ పూలు కోసుకొచ్చేసాడు. కోసుకొని ఇస్తే ఆవిడ ఆ దండ కట్టుకుని పెట్టుకుంది. అవి చూడగానే ఆయన గుర్తుపట్టాడు. అవి నిజానికి అప్పుడు ఇప్పుడు చూడండి, పువ్వులు కొన్ని ఇలా కోసి దండ కడితే కొన్ని వాడిపోతాయి, కొద్దిసేపు ఉంటే మరీ కొంత ఇదైపోతాయి. కానీ ఇక్కడ ఈ పూలు వాడలేదు, గాలులు వస్తున్నాయి అటు ఇటు. ఇప్పుడు వీళ్ళు ఈ హడావుడి యుద్ధం అయింది, అటు ఇటు చెక్కు చెదరలేదు, అలా నిలబడి ఉన్నాయి. కాబట్టి ఇది ఎలా జరిగింది ఆశ్చర్యం వేసింది. కానీ ఇక్కడ ఏంటంటే అంటారు పెద్దవాళ్ళు, భూదేవి తర్వాత వాయుదేవుడు, సూర్యుడు ఆ పువ్వులను అక్కడ అలా ఉంచడానికి ప్రయత్నించాడు. సూర్యుడు కనుక వాడిగా ఆయన కిరణాలు ఆ పువ్వుల మీద వేస్తే వాడిపోయాడు కదా, మనకు కనపడవు, ఆ మట్టిలో కలిసిపోతాయి, అదంతా మట్టి కదండి అడవి. లేదా వాయుదేవుడు గాలి వచ్చేస్తే ఎగిరిపోతాయి, చిన్న చిన్న పూలకేముంది. లేదా భూమి మట్టి ఏదైనా కప్పి పడిపోతే కాబట్టి ముగ్గురు ఆ పూలని కాచారు రాముడు చూసే వరకు. రాముడు వెంటనే ఆ వాటిని చూసి గుర్తుపట్టి ఇవి సీతకి నేను ఇచ్చిన పూలే, కాబట్టి ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, ఇక్కడే ఏదో ఇంతవరకు వచ్చిందని వెళ్ళేసరికి అక్కడ వాళ్ళకి నేల మీద అన్ని ఆ పువ్వులన్నీ కనిపిస్తుంటే దాని ప్రకారం వెళుతున్నారు. కానీ ఏమీ కనపడట్లే, అక్కడంతా మళ్ళా ఎవరు లేరు. అప్పుడు రాముడికి కోపం వచ్చింది. ఇంత అడుగుతున్నాను, ప్రతిదీ చెట్టును అడుగుతున్నాను, పుట్టను అడుగుతున్నాను, పర్వతాన్ని అడుగుతున్నాను, నదిని అడుగుతున్నాను, ఎవ్వరు ఏ సమాధానం చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను బాణాలు సంధించి వీళ్ళన్నిటిని నాశనం చేస్తాను. ఎందుకంటే నాకెవరు ఏం సహాయం చేయట్లేదు, నేను ఇంతవరకు ధర్మంగానే ఉన్నానుగా, నేను వీటన్నిటిని సర్వనాశనం చేస్తానని బాణాలు సంధించడానికి సిద్ధమయ్యాడు. వెంటనే లక్ష్మణుడు రాముడు చెయ్యి పట్టుకుని ఆయన్ని ఆపి
అన్నయ్య నువ్వేంటన్నయ్య, నీవు ఎంత గురువుల దగ్గర ఇన్ని నేర్చుకున్నావు, ఇంత నీకు సంయమనం ఉంది, నీకు ఇంత నిదానం ఉంది, నిగ్రహం ఉంది, అలాంటి వాడివి ఇంత ఎందుకు చెల్లించిపోతున్నావు? ఉండు, మనం వెతుకుదాం, వదిన తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ఇలాంటి గురువుల దగ్గర నీకు ఎన్ని విద్యలు నేర్చుకుని వచ్చావు, నీకు ఎన్ని నేర్పించారు, నీకు విశ్వామిత్రుడు కానీ వశిష్ఠుడు కానీ, మనం ఎన్ని నేర్చుకున్నావు. ఇలాంటి కోపానికి నువ్వు గురవ్వకూడదు అన్నయ్య, నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఓపిక పట్టు, మన చుట్టుపక్కల చూద్దాం, వదిన తప్పకుండా దొరుకుతుంది అంటూ ఆయన పాదాలు పట్టి ప్రార్థించాడు. వెంటనే నువ్వెవరు నాకు చెప్పడానికి, నా ఇష్టం అలా అంటారు నిజంగా కదండి కోపంలో ఉన్నవాడు. వెంటనే రాముడు తగ్గిపోయాడు. ఆయనకి తెలుసు అంటే ఎక్కడ ఎలా, అదే రాముడిలో ఉండే ఆ నిగ్రహము, ఆ మాట వినేతనం చూసారా. వెంటనే తగ్గి సరే అని ఆగేసరికి అప్పుడు మళ్ళా ఇద్దరు జాగ్రత్తగా గుర్తుల కోసం వెతకడం మొదలెట్టారు. వెతికితే మొట్టమొదట వాళ్ళకి పెద్ద పెద్ద పాదాల గుర్తులు కనిపించాయి. జాగ్రత్తగా చూసేసరికి అక్కడ పక్కన సీతాదేవి చిన్న చిన్న అడుగులు పాదాల గుర్తులు కనిపించాయి. అది చూడగానే రాముడు తెలిసిపోయింది, ఇగో సీతాదేవి పాదాల గుర్తులు ఇవి అంటే. అప్పుడు ఆ పెద్ద అడుగులు ఎలా వెళ్ళాయో దాని ప్రకారం లక్ష్మణుడు వెనక రాముడు ఇద్దరు పరిగెట్టారు. పరిగెడితే కొంచెం లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక ధనుస్సు ముక్కలై కనిపించింది. అంటే రావణాసురుడి ధనుస్సు జటాయు పగలగొట్టి ముక్కలై కనిపించింది. తర్వాత 2 అమ్ముల పొదులు, అంటే ఇలా అమ్ములు పెట్టుకునే ఉన్నాయి, అవి కూడా వెరక్కొట్టేశారు కదా జటాయు, అవి కనిపించాయి. తర్వాత ఇంకా కొంచెం ముందర వెళ్ళేసరికి ఒక రథం, విరిగిపోయిన రథము, తర్వాత చచ్చిపోయిన గుర్రాలు, చచ్చిపోయిన సారథి కనిపించారు. అనేసరికి రాముడు ఆశ్చర్యపోయాడు. అసలు ఇక్కడ ఏంటి, ఒక పెద్ద యుద్ధం జరిగింది అంటే ఇద్దరు రాక్షసులు సీతాదేవిని తినడానికి వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకున్నారా, లేకపోతే ఏమైంది అని అప్పుడు ఇంకా దుఃఖం వచ్చింట. ఒకళ్ళతో ఒకళ్ళు ఇద్దరు రాక్షసులు పోట్లాడుకొని ఒకళ్ళు ఎవరో సీతాదేవిని తినేశారు, ఆవిడ ఎంత ఏడ్చి ఉంటుందో, వీళ్ళు ఎంత ఆవిడని పాపం అంటే మెడ అది కోసేసి తినేశారా, రక్తం తాగారా, ఏం చేశారు అంటూ ఆయన హోరమని ఏడ్చెట్ట. అప్పుడు ఇంకా కొంచెం ముందర వెళ్ళేసరికి రాముడు మళ్ళా ఇంకా ఆయనకి ఉగ్రం కోపం రావడం మొదలెట్టింది. అప్పుడు అక్కడి వరకు వెళ్ళేసిన తర్వాత ఇంకా 4 అడుగులు వెయ్యగానే అక్కడ ఒక పెద్ద పక్షి రూపంలో ఒకటి అలా పడుంది, అంటే జటాయువే. కానీ దూరం నుంచి చూసేసరికి వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఒక రావణాసురుడు, ఎవరో రాక్షసుడు వచ్చి సీతాదేవిని తినేసి అక్కడ పడుకున్నాడు అనుకున్నారు. అనుకుని గబగబా వెళ్ళి వెంటనే నేను చంపేస్తాను అని లక్ష్మణుడు రాముడు ఇద్దరు బాణాలు తీస్తే ఆ జటాయు మెల్లిగా, అంటే ప్రాణాలు పోతున్నాయి, కొస ప్రాణాలతో ఎదురు చూస్తోంది రాముడి కోసం జటాయు. వెంటనే ప్రభు అంటూ అరిచి సీతాదేవి కోసం నువ్వు వెతుకుతున్నావు కదా, సీతమ్మని రావణుడు అనే రాక్షసుడు అపహరించాడు, నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను దెబ్బతీశాడు అనే మాటలు అతి కష్టం మీద చెప్పాడు. పరిగెట్టుకుని వెళ్ళి అలా పాపం ఆ జటాయు మీద నిమిరి 100 ప్రశ్నలు వేసేస్తున్నాడు రాముడు. ఎవడు రావణాసురుడు, ఎవడు ఎత్తుకెళ్ళిపోయాడు, ఆ రాక్షసుడు పేరేంటి, వాడు ఎక్కడుంటాడు, ఎలా పట్టుకెళ్ళాడు, సీతమ్మ ఏమంది, ఏడుస్తోందా, ఏమైంది అన్ని ప్రశ్నలు వేస్తుంటే అప్పుడు మెల్లిగా కళ్ళు విప్పి అతి కష్టం మీద చెప్పాడు. కుబేరుడు తమ్ముడు వాడు అక్కడ రావణాసురుడు సీతాదేవిని ఆకాశంలో తీసుకెళ్ళాడు, నేను ఎదిరించడానికి వెళ్తే నన్ను చంపాడు అంటూ చెప్తూ రాముడి వైపు చూస్తూ ఇంకా ప్రశ్నలేని అడుగుతూనే ఉన్నాడు. ఆయన రాముడి వైపు చూస్తూ మరణించాడు జటాయు. ఒక్కసారి ఆ జటాయుని పట్టుకుని గట్టిగా రోదిచ్చట. అప్పుడు సీతాదేవి వయోగ దుఃఖం కూడా మర్చిపోయాట రాముడు, మర్చిపోయి రోదిచ్చట. కానీ ఇక్కడ మనకు ఆశ్చర్యం వేస్తుందంటే ఇన్ని దెబ్బలు తిన్న జటాయు అంతవరకు ఎలా ఎదురు చూశాడు. సీతాదేవి అది ఆవిడ కూడా వచ్చి రావణుడు పట్టుకెళ్ళిపోతూ ఉంటే ఈయన కింద పడిపోయినప్పుడు వచ్చి ఆయన పట్టుకుని రోధిస్తుంది కదా, తండ్రి నా కోసం దెబ్బలు తిన్నావా అంటుంది కదా. అప్పుడు అంటుందిట, నాయనా నేను రాముడు వచ్చే వరకు ఉండి నువ్వు రాముడికి నా విషయం చెప్పు అని వెళ్ళిపోతుందట. సో ఆవిడ మహిమ వల్ల ఆయన ప్రాణాలతో నిలిచి ఉన్నారు. ఒక్కసారి తన చేతుల్లో మరణించిన జటాయువును చూసేసరికి రాముడు కరిగిపోయాడు అని అన్నాడు. నాకు ఇంత దురదృష్టం ఇలా వెన్నాడుతోంది లక్ష్మణ అంటూ ఏడ్చాడు. రాముడు అంతటి వాడు అంత నెగిటివ్ ఫీలింగ్ లోకి ఒక్కసారి వెళ్ళాడు. ఏమన్నాడు, ఈ రోజు రాజ్యం అన్నారు, మర్నాడు రాజాధికారం వదిలిపోయి లేదు తీసేశాడు. తర్వాత వనవాసం వెళ్ళిపోమన్నారు, వచ్చేసాం. సీతని తీసుకొచ్చాం, అనేక రాక్షసులు కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఆవిడ కూడా దూరం అయిపోయింది. ఇప్పుడు జటాయువు మనతో ఉన్నాడు, జటాయు తండ్రితో సమానం అనుకున్నాం, జటాయు కూడా ఇలాంటి ప్రాణాపాయ స్థితికి వచ్చి మరణించాడు. కాబట్టి నాకు అసలు అనిపిస్తోంది దురదృష్టం వెన్నాడుతోందేమో లక్ష్మణ,
నేను గనక సముద్రంలో తాపశాంతి కోసం మునిగితే సముద్రం కూడా ఎండిపోతుందేమో అనిపిస్తుంది, ఏంటిలా అవుతుంది అన్నాడు. అంటే అప్పుడు లేదు అన్నయ్య, నువ్వు దిగులు పడకు, మనకు అన్ని విధాలే మంచి జరుగుతుంది, తప్పనిసరిగా మనం వదిన దొరుకుతుంది అన్నాడు. ఈ లోపల అప్పుడు అన్నాడు జటాయు, మన తండ్రికి మంచి మిత్రుడు, మనకి తండ్రితో సమానం, కాబట్టి మనం ఆయనకి తగిన సంస్కారాలు చేయాలి. ఈ జటాయు మరణించే ముందర ఇంకొక మాట కూడా చెప్పాడు, అది నేను చెప్పలేదు. ఏంటంటే రాముడికి చెప్తాడు. రాముడు ఒక్కసారి ఏడుస్తుంటే, రామా నీకు ఒక్క విషయం చెప్తున్నాను విను, ఏంటో తెలుసా, ఈ రావణాసురుడు సీతాదేవిని అపహరించింది ఒక ముహూర్త కాలం, అంటే ఒక వింద అనే సమయంలో అపహరించాడు. అంటే ఇది ఒక ముహూర్తం, అంటే ఏంటంటే పగటిపూట 15 ముహూర్తాలు ఉంటాయి అంటారు. మనకి అంటే టైమింగ్ లెక్క పెట్టేటప్పుడు ఆ రోజుల్లో ముహూర్త కాలాలు అనేవారు. మొత్తం పగటిపూటని 15గా విభజిస్తే అందులో 11వది విజయ ముహూర్తము, వింద ముహూర్తము అంటారు. రోజుని 15 పార్ట్స్గా చేసేవాళ్ళు ముహూర్తాలు అని. అందులో 11వది అంటే సాయంత్రం సమయం అనుకుంటా, అప్పుడు దాన్ని వింద ముహూర్తము అంటారు, దాన్ని విజయ ముహూర్తము అంటారు. ఆ సమయంలో అపహరించాడు కాబట్టి అది అతనికి తప్పనిసరిగా అపజయం లభించేది, నీకు విజయం లభిస్తుంది అంటూ ఆయన శకునం కూడా చెప్పాడు. చెప్పి మరణించాడు. అది అతనికి మరణాంతకము అని కూడా చెప్పాడు. నీ నుంచి దూరమైన సీత లభిస్తుంది, సీతాదేవి గురించి నువ్వు దుఃఖించకు. ఇప్పుడు ఆ త్యాగం కదండి, తన జీవితాన్ని అర్పించాడు జటాయు. అలాంటి త్యాగమూర్తి మృతి వల్ల కలిగే దుఃఖం ఆయనకి పాపం సీతా వియోగాన్ని చేసి అప్పుడు చెప్పాడు, లక్ష్మణ చితి పేర్చు, మనం ఈయనకి మనం అన్ని యథాప్రకారం అన్ని జరిపించాలి చేస్తూ. అప్పుడు ఆయన అంత్యక్రియలు చేస్తూ రాముడు అన్నట్ట సంకల్పించాడు, గట్టిగా అన్నాడు, సత్పురుషులకు, యుద్ధంలో ఇవన్నీ చూపని వాళ్ళకి, సన్యాసులకు, జితేంద్రియులకు ఎలాంటి పునర్జన్మ లేని ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయో అవి నీకు ప్రాప్తించుగాక అని అన్నాడు. ఆయన ఎవరండి? శ్రీరామచంద్రుడు, శ్రీమన్నారాయణుడే. ఆయన అంటే జరగదా? అలాంటి గొప్ప స్థితి జటాయువు కలిగింది. తర్వాత అన్నట్ట వెంటనే, అది రహస్య శ్లోకం అంటారు. అంటే అక్కడక్కడ రాముడు నేను దేవుడిని ఆయన నోట్లోంచి వచ్చేస్తుంటే అలాంటి మాట ఇక్కడ అన్నాడు. నా చేత నువ్వు దహన సంస్కారాలు పొందావు కాబట్టి నువ్వు స్వర్గంలో వెళ్ళిపోతున్నావు అని చెప్పాడు. ఆ మాట ఎందుకన్నాడు అంటే అదే అంటారు రహస్య శ్లోకం, నేను దేవుణ్ణి అని తక్కువని ఒక్కసారి ఎక్కడో వస్తుంది ఆయన నోట్లోంచి. ఇక్కడ పైగా ఆయన రాముడికి సర్వలోకాలు అధీనంలోనే ఉంటాయి శ్రీమన్నారాయణుడికి, కాబట్టి రాముడు ఈయనకి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత అలాంటి మనం చూడండి, దశరథుడు కూడా పట్టని అదృష్టం దశరథుడు స్నేహితుడైన జటాయువుకు పట్టింది. ఎందుకు? ఆయన తన స్వధర్మం చేశాడు, ఇంకొకరికి సాయం, ఒక అబలకి ఏడుస్తూ బాధపడుతున్న అబలకి సాయం చేశాడు. 2 ఇక్కడ తన స్వధర్మాన్ని నెరవేర్చాడు. తనకి శక్తి లేకపోయినా అవతల శత్రువుకి ఆయుధ బలం ఉంది, తనకి ఏమీ లేవు, తన వృద్ధుడు అయినా సరే శక్తి మేరకు పోట్లాడి యుద్ధం చేసి ఆ విధంగా సీతమ్మను కాపాడబోతూ మరణించిన జటాయువు ఎంత పుణ్యాత్ముడంటే, అందుకే రాముడు వెళ్ళి స్వయంగా ఆయనకి అని అంత్యక్రియలు చేసి అంత ధన్యుడైపోయాడు జటాయువు. ఇంకా అలా మిగిలిపోయాడు అనమాట. అలా ఆయన పేరు చరిత్రలో అలా మిగిలిపోయాడు. అప్పుడు ఇదంతా చేశాక వాడు బరువెక్కిన మనసుతో ఇక అక్కడి నుంచి బయలుదేరారు రాముడు, లక్ష్మణుడు. సీతాదేవిని వెతకాలిగా, ఇలా వెళ్ళాడు అని చెప్పారంతే, దక్షిణ దిశ ఒకటే వాళ్ళకి తెలుసు. ఆ విధంగా వాళ్ళు మెల్లిగా నడవడం మొదలెట్టారు. ఇక వెనక పర్ణశాలకు వెళ్ళలేదు, వాళ్ళు ముందరికి వెళ్ళడం మొదలెట్టారు. వెళుతూ ఉంటే అక్కడ అనేక పొదలు, వృక్షాలు, అంటే చాలా డీప్ ఫారెస్ట్లోకి లోపలికి చిట్ట అడవిలోకి వెళ్ళారు. తీగలు అన్ని ఒకదానితో పెనవేసుకుపోయినాయి. అంతవరకు ఎప్పుడు ఎవరు వెళ్ళని చోటది, అలాంటి చోటుకి వెళ్ళారు. పులులు, సింహాలు అలా తిరుగుతూనే ఉన్నాయి. అలాంటి భయంకర అరణ్యంలోకి వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు మరొక అడవిలోకి ప్రవేశించారు. దాన్ని క్రౌంచారణ్యం అంటారు. క్రౌంచ అరణ్యం, అందులోకి ప్రవేశించారు. అప్పుడు ప్రవేశించగానే వాళ్ళకి అక్కడ ఒక పెద్ద గుహ కనిపించింది. అరే ఈ గుహలో ఏమన్నా రాక్షసుడు దాచాడా అంటే, వాళ్ళకి ఇప్పుడు జటాయు ఏం చెప్పాడు, తీసుకుని వెళ్ళాడు అని చెప్పాడు, కానీ ఇక్కడే అన్నాడా ఇంకెక్కడికో వెళ్ళాడా ఏం చెప్పాల. ఇక్కడ ఎక్కడో దాచాడేమో అని వాళ్ళు సీతను వెతుకుతున్నారు. ఆ గుహ లాంటిది కనిపించేసరికి ఇక్కడ ఏమైనా దాచాడా అని గుహ వైపు వెళ్ళారు. అక్కడ వెళ్ళేసరికి ఆ గుహ వైపు దగ్గరకు వెళుతూ ఉంటే అక్కడి నుంచి అనేక జంతువులు పరిగెట్టిపోతున్నాయి, భయంతో పరిగెడుతున్నాయి. ఎందుకు ఇలా పరిగెడుతున్నాయని చూస్తే అక్కడ దూరంగా ఒక రాక్షసి కనిపించింది. భయంకర ఆకారంలో ఉన్న
ఒక రాక్షసి. ఆ ఇలా వీళ్ళు చూసి తలెత్తి చూసి గమనించే లోపల ఆ రాక్షసి లక్ష్మణుణ్ణి గట్టిగా పట్టుకుని చేతిలోకి తీసుకుని అంది, చాలా బాగున్నాడు, తెల్లగా సుందరాకారంగా ఉన్నావు, నువ్వెవరో నాకు తెలియదు కానీ నిన్ను నేను వివాహం ఆడతాను, మన ఇద్దరం కలిసి ఉందాం అంటుంది. ఏంటి, లక్ష్మణుణ్ణి చేతిలో పట్టుకుని ఆ రాక్షసి, ఆ భయంకర ఆకారంలో ఉన్న రాక్షసి దాని చేతికి వచ్చినట్టు కామంతో మాట్లాడడం మొదలెట్టింది. దాని పేరు అయోముఖి. అయోముఖి అంటే ఇనప ముఖం అని అర్థం. అది అలాగా పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది. మనం కలిసి ఉందాం, మనం ఈ అరణ్యాన్ని ఏలచ్చు, నువ్వు ఎంత బాగున్నావు నువ్వు అంటే, ఇంత రాముడిని చూడలే, రాముడు వెనక్కి వస్తున్నాడు, లక్ష్మణుని పట్టుకు అలా మాట్లాడుతుంటే అప్పుడు అందుకే శూర్పణకు వేసిన శిక్షే ఈ అయోముఖికి కూడా లక్ష్మణుడు వేశాడు. ఈ రాక్షసికి కూడా ముక్కు చెవులు కత్తితో కోసేసరికి అది కింద పడి మరణించి లక్ష్మణుడిని వదిలింది. అప్పుడు వీళ్ళిద్దరూ రాముడు లక్ష్మణుడు ముందుకు వెళ్ళారు. అంటే ఆ రోజుల్లో అలా కామ వికారత ఉన్న రాక్షసులకు విధించే శిక్ష ఇక్కడ ఈ అయోముఖికి కూడా విధించాడు. అలాగా కొంత దూరం మళ్ళా, అంటే చూడండి ఎన్ని కష్టాలు. అదే అంటారు కదా, మళ్ళా మన పాట, రాముడి కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. ఎన్ని కష్టాలు చూడండి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. నిజానికి ఒక్క క్షణం ఇక్కడ తన శక్తి పోయాక కిందికి పడ్డాడేమో, కానీ మళ్ళా లేచి మళ్ళా ముందరికెళ్ళాడు. వీర రాఘవుడు మన విజయ రాఘవుడు అయ్యాడు కదా. అలాగా కొంత దూరం నడిచాడు. లక్ష్మణుడికి ఎడమ భుజం అదే, మగవాళ్ళకి ఎప్పుడు అంటే ఎడమ వైపు అదే అలాగా. కానీ ఒక పక్షి అరిచిందిట. ఎడమ భుజం అదరడం మంచిది కాదు, కానీ ఈ లోపల ఒక పక్షి విజయ సూచకంగా అరిచింది. అంటే కొన్ని అలా అరుస్తున్నాయి, అంటే ఏదో ఒక చెడు జరుగుతుంది, ఒక మంచి జరుగుతుంది అని అర్థం. అది చూసి ఏదో జరగబోతోంది అన్నయ్య అని ఏదో చెప్తున్నాడు. ఈ లోపలే ఒక పెద్ద ధ్వని వినిపించింది, చాలా పెద్ద ధ్వని. చెవులు అంటే మనమైతే తట్టుకోలేనంత ధ్వని. అప్పుడు దూరంగా ఒక భయంకర ఆకారంలో ఉన్న రాక్షసుడు దగ్గరగా వస్తూ కనిపించాడు. అతనికి ఎలా అంటే చూస్తే మనం అసలు అసహ్యకరంగా ఉన్నాడు. ఒక మనిషి తల లేదు, ఇలా శరీరం మొండెం నుంచి ఉంది కనపడుతుంది. ఇక్కడ పొట్టలో అతని ముఖం ఉంది, అది చాలా పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి, 2 భయంకరమైన చేతులు అలాగా ఉన్నాడు. పైగా ఒకటే కన్ను, దానికి పచ్చటి రెప్పలు, తర్వాత పొడవైన కూరలు, ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క యోజన అంటే ఒక్కొక్క మైలు చొప్పున 2 చేతులు ఉన్నాయి. అలాంటి రాక్షసుడు అలా ఆకారం వస్తూ కనిపించింది. వచ్చి చేతులు మరి పొడుగ్గా ఉన్నాయిగా, ఒక చేత్తో రాముణ్ణి ఒక చేత్తో లక్ష్మణుణ్ణి ఇలా పట్టుకుని దగ్గరికి తీసుకుని తినేద్దామని చూస్తూ ఉంటే అప్పుడు రాముడు ధైర్యంగా ఉన్నాడు, కానీ లక్ష్మణుడు ఒక్కసారిగా కొంచెం భయపడిపోయాడు. అప్పుడు ఏమన్నాడో తెలుసండి, అంటే అతనికి కూడా అంతసేపు ధైర్యం పెట్టుకున్నాడు, ఇప్పుడేమో ఈ అయోముఖిని చంపాడు, ఇప్పుడు మళ్ళా ఇంకొక రాక్షసు. అప్పుడు ఇక లక్ష్మణుడు అన్నట్టు, అన్నయ్య ఇంతవరకు తెచ్చేశాడు, వీడు ఒక్క క్షణంలో మింగేస్తాడు, నేను ఆహారం అయిపోతాను, ఎందుకంటే ఒకసారి ఒక్కళ్ళనేగా తింటాడు, నన్ను ముందర తింటాడుగా, నువ్వు వెంటనే వీడిని చంపేసి నువ్వు వెళ్ళిపోయి ఆ వదిన ఎక్కడుందో వెతుక్కుని వెనక్కి వెళ్ళు, నేను ఆహారం అయిపోతాను, నన్ను వదిలేసాయి నువ్వు అన్నాడు. అంటే అప్పుడు నన్ను పైగా అన్నట్టు నన్ను మర్చిపోకు సుమా అన్నయ్య అంటున్నాడు. అంటే అతనికి కూడా చూడండి, మానవులుగా ఉన్నారు కాబట్టి మానవులకు వచ్చే కొద్ది అలాంటి డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి అని సూచిస్తూ ఉంటారు ఇద్దరు. అప్పుడు వెంటనే రాముడు అన్నట్టు, అలా ఉండదు లక్ష్మణ, ధైర్యం తెచ్చుకో, మనం ఈ రాక్షసుడు చేతులు నిన్నొక్క చేత్తో నన్నొక్క చేత్తో పట్టుకున్నాడు, నీ కత్తి దుయ్యి, అటొక చెయ్యి నరికేద్దాం మనం అంటే. ఇవన్నీ వింటున్న రాక్షసుడు నవ్వాడు. ఏం చెయ్యి నరుకుతారా, నరకండి చూద్దాం అన్నాడు. వెంటనే వీళ్ళు తన ఖడ్గాలతో ఒకళ్ళు రాముడు పట్టుకున్న చెయ్యి రాముడు, లక్ష్మణుడు పట్టుకున్న చెయ్యి లక్ష్మణుడు, ఈ 2 నరికేశారు. వాడికి ఆ రాక్షసుడికి చేతులు తెగిపోయి రక్తం ఏరులై పారింది. గట్టిగా అరుస్తున్నాడు, బాధలు అరుస్తూ, అసలు మీ ఇద్దరు ఎవరు అని అడిగాడు. అడిగితే అప్పుడు రాముడు ఎప్పుడు చెప్తాడండి, నేనే దాచడాలు అలాంటివి ఉండవు, నేను అయోధ్య రాజకుమారులం, దశరథుడు మా తండ్రి, నా పేరు రాముడు, ఇతని పేరు లక్ష్మణుడు, నా భార్యని సీతను వెతుకుతూ వచ్చాను. వెంటనే అతను అన్నాడు అని ఆ రామలక్ష్మణులు పేర్లు చెప్పగానే అప్పుడు అతను వెంటనే ఆ రాక్షసుడు తన పూర్వ వృత్తాంతాన్ని చెప్పాడు. నా పేరు కబంధుడు అని చెప్పాడు. ఆ బాధలోనే వెంటనే అన్ని చెప్పేస్తున్నాడు. ఏంటంటే, నేను ఇది వరకు చాలా అత్యంత సౌందర్యంగా ఉన్న ఒక యువకుడిని, నేను దేవతలతో ఉండేవాడిని, తిరుగుతూ ఉండేవాడిని. ఒక రోజు ఏం చేశానంటే, నాకు అదొక సరదా, సడన్ గా వికృత రూపాన్ని ధరించి ఋషుల్ని భయపెడుతూ ఉండేవాడు. అదేంటి మరి సరదా, అదేం సరదా అండి,
అది ఒక మనిషికి పుర్రకో బుద్ధి. ఏం చేసేవాడు, ఉన్నట్టుండి ఋషులందరూ అక్కడ తపస్సు చేసుకుంటుంటే ఒక భయంకర రూపం, రాక్షస రూపంలో వెళ్ళి వాళ్ళని భయపెట్టేవాడు. వాళ్ళు అమ్మో అమ్మ అంటే నేనే అనేది పసిపిల్లలాగా అలా చెప్తూ. దాంతో ఒక రోజు ఒక స్థూల శిరుడు అని ఒక ఋషి ఉన్నాడు. స్థూల శిరుడు, ఆయనకు కోపం వచ్చింది. ఏంటి తమాషావా, ఏంటి పిచ్చి వేషాలు, ఇలాగా నువ్వు వచ్చి ఇలా భయపెట్టడం వికృత రూపంలో, ఓహో వికృత రూపంలో వచ్చావుగా, ఇంకా నువ్వు అప్పుడు ఆ వికృత రూపంలోనే ఉండిపో అన్నాడు. అనేసరికి వెంటనే అతను దుఃఖపడిపోయి అయ్యో అని శాపం పెట్టాడు. శాపం పెట్టేసరికి ఉపసంహారం చేయండి, నన్ను ఇలా ఇచ్చేయద్దు అంటే, సరే భగవంతుడే వచ్చి నిన్ను ఆయన మానవ రూపంలో తిరిగినప్పుడు నిన్ను రక్షిస్తాడులే అని విడిపాడు. ఇక ఆ రూపంలోనే తిరుగుతున్నాడు. తిరుగుతూ ఏం చేశాడు, అతను బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. ఆ రాక్షసుడికి మరి పూర్వజన్మ వాసనలు ఉన్నాయిగా, తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అప్పుడు నీకు దీర్ఘాయువు వస్తుందిలే, నీకు ఏం భయం లేదు, రాముడు వచ్చే వరకు, ఎవరో భగవంతుడు వచ్చే వరకు జాగ్రత్తగా ఉంటామని చెప్పాడు. ఇతనికి మళ్ళా కొద్దిగా గర్వం పెరిగింది. మరి రాక్షసుడి శరీరంలో ఉన్నాడుగా, గర్వం పెరిగి ఇంద్రుణ్ణే ఎదిరించాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే వజ్రాయుధం ప్రయోగించాడు ఈ కబంధుడి మీదకి. అప్పుడు కబంధుడిని ఆ వజ్రాయుధం దానికి 1000 ఇలాగా వంపులుగా ఉంటుంది అంట. ఎలా నరికిందంటే అతని ముఖం వెళ్ళి అతని పొట్టలో దూరిపోయాడు. అలాంటి వికృత ఆకారం వచ్చింది. ఇప్పుడు ఓడిపోయాడు కబంధుడు, పడిపోయి ఏడ్చాడు. నాకు దీర్ఘాయువు ఉంది, నేను మరణించను, నాకు ఎవరు భగవంతుడు భూమి మీద తిరిగితే గానీ నేను వచ్చి నాకు శాప విమోచనం అవ్వదు, నాకు మొహమేమో వెళ్ళి ఇలాగా శరీరంలో కలిసిపోయింది, మరి నాకు ఆహారం ఎలాగా ఇంద్ర, నాకు కనీసం ఆహారం తినేలాగా నాకు ఇవ్వు అంటే, అప్పుడు నీకు పొడవైన 2 చేతులు ఇస్తాను, ఆ చేతులతో ఏది దొరికితే దాన్ని తింటూ ఉండు, నీ పొట్టలో వేసుకో అని చెప్పాడు. ఆ విధంగా ఇలా పట్టుకోవడం, ఇలా వేసుకోవడం, అలా తింటూ ఉండేవాడు. అనేక మృగాలు అలా తింటూ ఉండేవాడు. తింటూ ఉంటే అప్పుడు ఈ రాముడు లక్ష్మణుడు ఎప్పుడైతే వచ్చి చేతులు నరికారో అతనికి సంతోషం వేసింది. చచ్చిపోతున్నాడని తెలుసు, వెంటనే అన్నాడు. కానీ ప్రాణాలు పోలేదు, చెయ్యిలు పోయే బాధలు పడుతున్నాడు. కానీ అప్పుడు చెప్పాడు, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను ఎన్నో రోజుల నుంచి, ఇప్పుడు మీరు తప్ప నన్ను ఎవరు చంపలేరనే విషయం నాకు తెలుసు, కానీ నేను ఇలా చావాలి, నన్ను మీరు వెంటనే ఇక్కడ గోతిలో ఉంచి నన్ను దగ్ధం చేయండి నిప్పుతో, అప్పుడు కానీ నేను మరణించను అని చెప్పాడు. అంటే అప్పుడు ఈయన రాముడు అన్నాడు, సరే అయితే నువ్వు ఇప్పుడు అంటే రాక్షసుడివైనా నీకు ఇక్కడ నుంచి సీతాదేవిని ఎవరో రాక్షసుడు తీసుకెళ్ళట, ఆ వివరాలు ఏమైనా నీకు తెలుసా అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఇప్పుడు ఈ శరీరంలో నాకు ఏ జ్ఞానము లేదు, నేనేం తెలుసుకోలేకపోతున్నాను, ఆలోచించలేను, నన్ను మీరు దగ్ధం చేయండి, నాకు మళ్ళీ పూర్వస్థితి వస్తుంది, అప్పుడు నేను మీకు సహాయం చెయ్యగలను అని చెప్పాడు. అనేసరికి అప్పుడు వెంటనే ఆయన్ని గోతిలో ఉంచి దగ్ధం చేశారు. అంటే నిప్పు రాజేసేసరికి ఆ గోతిలో ఆ నిప్పుతో ఆ రాక్షసుడు మరణించాడు. అంటే మరణించేసరికి వెంటనే పైనుంచి ఒక అందమైన యువకుడు పైకొచ్చి ఆయన రామలక్ష్మణులకి నమస్కరించాడు. అప్పుడు చెప్పాడు, నీకు ఒక కార్యసిద్ధికి 6 ఉపాయాలు ఉంటాయండి. ఇది మనకి ఒక లెసన్ మనందరికీ, అంటే రామాయణంలో మనం నేర్చుకునేది. ఏదైనా పని చెయ్యాలి అంటే 6 ఉపాయాలు ఉండాలి. మనం ఏం చేయాలి అనేది, ఒకటి మనకి శత్రువు ఉన్నాడు, శత్రువుని జయించాలి, ఏం చేయాలి అంటే దానికి 6. ఒకటి సంధి చేసుకోవాలి, మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు శత్రువుతో సంధి, అది మొదటి ప్రయత్నం. 2 విగ్రహము అంటారు, అదేంటంటే ఆ శత్రుత్వాన్ని అలా కొనసాగిస్తూనే ఉండడం, తర్వాత ఎప్పుడైనా మన అవకాశం దొరికితే వాళ్ళని దెబ్బ కొట్టడం. ఇక 3వది యానము, ఇక లాభం లేదు మనం వెళ్ళి యుద్ధం చేయాలి అంటూ యుద్ధానికి బయలుదేరి ఏది ఉంటే అది తీసుకుని వెళ్ళిపోయి యుద్ధం చేసేయడం, శత్రువుని జయించే పద్ధతులు చెప్తున్నాడు. తర్వాత 4వది ఆసనము, అంటే కూర్చుని మెల్లిగా వెయిట్ చేయడం, తగిన సమయం వస్తుంది మనకి కొంచెం బలం చేకూర్చుకుని వెళదాము అని. ఇక 5వది ద్వైదీభావము, అంటే మన శత్రుపక్షంలో ఎవరినో కలిసి వాళ్ళని మన వైపు మరల్చుకుని వాళ్ళకి గొడవలు పెట్టడం, అప్పుడు మనకి శత్రువులు వాళ్ళకి వీక్ అయిపోతారు కదా, అప్పుడు దెబ్బతీయడం. ఇక లాస్ట్ది 6వది సమాశ్రయం, అంటే మనలాగా బాధపడుతున్న ఇంకొకళ్ళని మనం వాళ్ళని కలిసి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ సహాయం కూడా తీసుకుని కార్యం సాధించుకోవాలి. నేను మళ్ళా చెప్తాను, ఒకటి సంధి, అంటే శత్రువుని ఎలా జయించాలి 6 చెప్పాడు, కార్యసిద్ధికి 6 ఉపాయాలు అంటారు. ఒకటి సంధి, అంటే శత్రువుతో మిత్రుత్వం చేసుకోవడం, ఎలాగ మనం వాడిని గెలవలేమో వాడితో మనం కలిసిపోదాం. 2 విగ్రహము, శత్రుత్వాన్ని కొనసాగిస్తూ ఆలోచనలు వేస్తూ ఎప్పుడు మధ్యలో వెళ్ళి యుద్ధం చేస్తూ ఉండడం. 3వది యానము, అప్పటికప్పుడే ఏదుంటే అది తీసుకొని వెళ్ళిపోయి యుద్ధానికి వెళ్ళిపోవడం. 4 ఆసనము, సమయం కోసం నిరీక్షిస్తూ ఉండడం.
5వది ద్వైదీభావం, శత్రుపక్షంలో కలతలు రేపడం. 6వది సమాశ్రయం, మనలాగే మన బాధతో బాధపడుతున్న వాడితోనే మనము వాడితో స్నేహం చేసి వాడి సహాయం తీసుకుని యుద్ధానికి వెళ్ళడం. ఇలా చెప్పి అప్పుడు రావణుడి గురించి, ఈ రాక్షసుడి గురించి నీకు చెప్పగలగ ఒక వ్యక్తి గురించి నీకు నేను చెప్తాను అంటూ మనకి ఇక్కడ అసలైన వాళ్ళ గురించి చెప్పడం మొదలెట్టాడు. అతని స్నేహాని వల్ల నువ్వు సుఖాన్ని పొందుతావు అని చెప్పాడు. అతనికి ఈ 3 లోకాల్లో తెలియంది ఏదీ లేదు. ప్రతి స్థలం అతనికి తెలుసు, ప్రతి మనిషి అతనికి తెలుసు, అతనికి తెలియని విషయం లేదు. అతని గురించి నీకు చెప్తాను అని చెప్పాడు. అని ఎవరైనా సరే ఒక దుర్దశలో ఉన్నప్పుడు, అందుకని అందులోంచి బయటపడే సమయం వస్తే గనక ఒక మిత్రుని ఆశ్రయించాలి, కాబట్టి నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు. చెప్పి ఇక్కడ సుగ్రీవుడు అనే వానర రాజు ఉన్నాడు. అతను వృక్ష రజసుడు అని అతని కొడుకు. సూర్యాంశ అని చెప్పాడు. సూర్యాంశ అని చెప్తే రాముడికి ఇంట్రెస్ట్ రాదు, సూర్యాంశం కదా, కాబట్టి అతను సూర్యుడు దాంతో పుట్టాడు. అలాంటి అతను వాలి అనే అతనికి తమ్ముడు. అతను రాజ్యభ్రష్టుడే. ఇప్పుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. అతనికి 4 ప్రముఖులైన వానరులు అతనికి సహాయంగా ఉన్నారు. కాబట్టి అతను మహావీరుడు, తేజస్వి, ప్రతిభ గలవాడు, వినయవంతుడు, ధైర్యశాలి, వాక్చాతురుడు, అన్నీ ఉన్నాయి అతనికి. ఆ సుగ్రీవుడికి ఏమున్నాయి? మహావీరుడు, తేజస్వి, ప్రతిభ కలవాడు, వినయవంతుడు, ధైర్యశాలి, వాక్చాతుర్యం ఉంది. అతను నీకు సీతాన్వేషణలో సాయం చేస్తాడు. నువ్వు అగ్ని సాక్షిగా అతనితో స్నేహం చేయి, అగ్ని సాక్షిగా పెట్టుకొని స్నేహం చేయి. అతను వానర జాతి అని చులకన చెయ్యకు సుమా, అతను వానరుడు. ఇప్పుడు మనం చెప్పుకోవాలండి, ఆ రోజుల్లో వానరులు అని ఒక జాతి ఉంది. వాళ్ళు మనుషులు కాదు, కోతులు కాదు, రెండిటికి మధ్య. అంటే కోతి ముఖంతో ఉండేవాళ్ళు, కానీ మనుషుల్లాగా 2 కాళ్ళతో నడిచేవాళ్ళు, మనలాగా తెలివితేటలతో ఆలోచించేవారు, మాట్లాడేవారు కూడా కాదు. ఆ జాతి ఇప్పుడు లేదు, అప్పట్లో ఉండేది. కాబట్టి ఆ వానర జాతి వాళ్ళేంటి అని సందేహించకు, తప్పకుండా నీకు సాయం చేస్తారు. పైగా అతను కామరూపి, తెలుసా? ఏ రూపం కావాలంటే ఆ రూపం కూడా ధరిస్తాడు. ప్రపంచంలో ప్రతి దేశం అతనికి తెలుసు. సీతాదేవిని వెతికించగలడు కూడా. వానరులను అన్ని దిశలకి పంపిస్తాడు. నువ్వు పశ్చిమ దిశగా వెళ్ళు, నీకు శుభం అవుతుంది. అక్కడ వెళ్ళి అతన్ని సహాయం తీసుకో అని చెప్పాడు. మనందరికీ ఎప్పుడో వచ్చే సహాయం ఇదే. సుగ్రీవుని సహాయం ఎందుకు అడిగాడు? వాళ్ళని అడగచ్చు కదా, ఇలాంటివన్నీ అడుగుతుంటారు పిల్లలు. కాబట్టి దీనికి ఏంటంటే మూలం కబంధుడు చెప్పాడు, నువ్వు అటు వెళ్ళి అతని సహాయం తీసుకో. అతను కూడా నీలాగే బాధపడుతున్నాడు, నీకు సహాయం చేస్తాడు, అగ్ని సాక్షిగా నువ్వు స్నేహం చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు, మీరు అటు వెళ్ళండి, ఇటు పశ్చిమ దిశగా వెళితే మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకో తెలుసా? ఇక్కడ చక్కగా ఒక మంచి వనం ఉంది. తర్వాత అక్కడ పూల వృక్షాలు, ఫల వృక్షాలు అన్నీ ఉంటాయి. హాయిగా అవన్నీ తింటూ వెళ్ళండి. ఇప్పుడు ఒక నందనవనం లాంటి ఇంకొక వనం ఉంటుంది. దాని నిండా తేనెలు కారే పళ్ళు ఉంటాయి. అవి కాస్త తాగండి, సేద తీరండి. మీకు శక్తి కావాలి కదా, ఇవన్నీ వెతకాలి, కొండలు గుట్టలంటే కాస్త శక్తి కావాలి. లక్ష్మణుడు వెళ్ళి నీకు అన్ని తెచ్చిస్తాడు. రామా, నువ్వు కొంచెం ఆరగించు, విశ్రమించు. అక్కడ అన్ని సెలయేళ్ళు ఉంటాయి, అసలు ఎంత తీయగా ఉంటాయో చెప్పలేను. అవన్నీ కొంచెం తాగండి. తర్వాత పంపా తీరం అని అక్కడికి వెళ్తారు మీరు. అక్కడ అసలు నడిస్తే గులకరాళ్ళు కూడా కాళ్ళల్లో గుచ్చుకోవు. మీకు నేల అంత చక్కగా చదునుగా ఉంటుంది, సమతలంగా ఉంటుంది. చక్కటి సరోవరాలు, పక్షులు అన్నీ ఉంటాయి. అక్కడ ఎంత బాగుంటాయంటే చేపలు ఇలా వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నవి మీరు తింటూ ఆ చేపలకి పక్షులకి పెడుతూ వాటితో ఆనందిస్తూ ముందుకెళ్ళండి. వెళితే అక్కడ ఒక వనం వస్తుంది. దాన్ని మాతంగ వనం అంటారు. ఏంటో తెలుసా? అక్కడ మతంగ మహర్షి అని మహర్షి ఉండేవారు. ఆయన ప్రభావంతో అక్కడ పువ్వులు అసలు రాలిపోవు, చెట్లకు అలాగే ఉంటాయి. కాబట్టి పైగా ఏంటో ఎందుకు అలా చేశాడంటే, శిష్యులు కందమూలాలు, ఫలాలు తీసుకొస్తారు కదా రోజు, వాళ్ళు అలసిపోతారేమోనని వాళ్ళ కోసం అలా చేశాట ఆయన. అందుకని ఆయన అంత శిష్యవాత్సల్యం. పైగా వాళ్ళకిట ఇలా ఎప్పుడైనా సరే స్వేద బిందువులు అంటే చెమట చుక్కలు ఇలా నేల మీద పడితే అవి పువ్వులుగా మారిపోయేవి. ఆ విధంగా ఆ మంత్ర ప్రభావం, ఆయనకున్న ఉపాసనా శక్తి అలాంటిది ఆ మతంగమునికి. కాబట్టి ఆయన శిష్యులు కూడా ఎవరూ లేరు. ఒకే ఒక సన్యాసిని ఉంది అక్కడ, ఆవిడ పేరే శబరి. ఆవిడ నీ కోసం ఎదురు చూస్తోంది, రామా వెళ్ళు అన్నాడు. ఇవన్నీ కమంధుడే చెప్పాడండి. ఒక రాక్షసుడు రాముడికి సలహా చెప్పి పంపిస్తున్నాడంటే చూడండి మీరు. చెప్పి మహాత్ములను సేవిస్తోంది ఆవిడ నీ కోసం ఎదురు చూస్తోంది. ఆవిడ నిన్ను దర్శించి మాత్రమే ఆవిడ స్వర్గానికి వెళుతుంది. వెళ్ళి ఆవిడ నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి రామా, ఇప్పుడు నీ దయ వల్ల నాకు మళ్ళా దేవతా స్వరూపం వచ్చింది కాబట్టి నేను ఇవన్నీ నీకు చెప్తున్నాను.
అక్కడి నుంచి నువ్వు పశ్చిమానికి వెళ్ళు. అక్కడ వెళితే కనుక అక్కడ జంతువులు కూడా ప్రవేశించలేవు, జంతువులు రావు. ఈ మాతంగముని ఆశ్రమం దగ్గరికి, అది మాతంగ వనం అంటారు. అక్కడి నుంచి ఇంకో పైకి వెళితే అక్కడ ఋష్యముఖ పర్వతం ఉంది నీకు. ఆ ఋష్యముఖ పర్వతం దగ్గర అక్కడ కొండలు ఉంటాయి. చుట్టూ ఒక ఋష్యముఖ పర్వతం అంటే ఒక పెద్ద కొండ, దాని చుట్టూ అనేక కొండలు ఉంటాయి. కాబట్టి అది సురక్షితంగా ఉంటుంది, దానికి ఏం భయం లేదు. దాన్ని సుదుఃఖారోహరణం అంటారు, అంటే అది ఎక్కడమే కష్టం అంటారు. ఋష్యముఖ పర్వతం అంత కష్టమైంది. అందుకే పేరెందుకు వచ్చిందో అది కూడా చెప్పాడు. అక్కడ ఋష్యములు అనే జాతి జింకలు ఉంటాయిట, అవి తిరుగుతూ ఉంటాయి, అవి చప్పుడు చేయట. ఋషులు తపస్సు చేసుకుంటున్నారని మౌనంగా ఉంటాయిట, అవి అలా తిరుగుతూ ఉంటాయిట. అది అందువల్ల దానికి ఋష్యముఖ పర్వతం అనే పేరు వచ్చింది. ఋష్యములు అనే జింకలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. పైగట అక్కడ దురాచారులు ఎవరైనా, ఆచారం లేని వాళ్ళు, ఏదైనా వేరే ఆలోచన దుర్మార్గపు ఆచారాలతో వెళితే కనుక అక్కడ చంపేస్తారట. వాళ్ళ రాక్షసులు అదృశ్య రూపంలో ఉండి అక్కడ వాళ్ళు చంపబడతారు. పైగా అక్కడికి వెళ్ళిట నిజానికి ఎవరైనా మంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి రాత్రి పడుకొని కలగంటే వాళ్ళకి ఆ కళలు వచ్చి నిజం అవుతాయిట, సంపదలు దొరుకుతాయిట. అంత మంచి వనం అదే ఋష్యముఖ పర్వతం. అక్కడ ఒక గుహ ఉంటుంది లోపల, అందులో అది పైనంతా శిలలతో కప్పబడి ఉంటుంది. అది అక్కడ చక్కటి సెలయేళ్ళు, పూలు అవన్నీ ఉంటాయి. అక్కడ సుగ్రీవుడు తన అనుచరులతో ఉన్నాడు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ సుగ్రీవుణ్ణి కలిసి ఆయనతో స్నేహం చేసి ఆయన సహాయం తీసుకో అని కబంధుడు చెప్పి అనేక నమస్కారాలు చేసి అనేక కృతజ్ఞతలు చెప్పి అక్కడే నిలబడినాడు. ఆయన దేవత ఆకారం, ఆయన అందాన్ని చూస్తూ ఉండిపోయారు రామలక్ష్మణులు. ఏమిటి ఇంత అందం, అందుకే కదా చెప్పాడు నేను చాలా అందంగా ఉంటాను. ఆయనేమో నిలబడి రాముణ్ణి లక్ష్మణుణ్ణి స్తుతిస్తున్నాడు, వీళ్ళేమో ఆయన అందాన్ని చూస్తున్నారు. చూస్తూ అప్పుడు సెలవు అంటున్నాడు. అలాగా అనేక కృతజ్ఞతలు చెప్తూ ఆయన వెళ్ళాడు. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఇంకా కథ నాపి మిగతావి కాస్త చూసుకుని వెళదాం. మొట్టమొదట విరాధుడు, తర్వాత కబంధుడు. మనకి అరణ్య పర్వంలో ఇద్దరు వచ్చారు. విరాధుడితో మనం మొదలెట్టాం, అప్పుడు కబంధుడు వరకు వచ్చాం. వీళ్ళు రాక్షసులే ఇద్దరు, కానీ రాముడితోనే సంహరించబడ్డారు. కానీ ఏం చేశారు వీళ్ళు? ధరించిపోయారు, రాముడితో సంహరించబడ్డారు. కాబట్టి ఒక వైరుధ్యాన్ని నిర్మూలించాడు విరాధుడు, బంధం వీడే మార్గం చెప్పాడు కబంధుడు. పైగా ఇంకా మనం ఏం చూసాం ఇప్పుడు, ఒక మగవకు అన్యాయం జరిగితే దానికోసం యుద్ధం చేశాడు జటాయు. పైగట అండి అంటారు పెద్దవాళ్ళు, ఆ జటాయుని చూస్తే రాముడు ఎందుకు ఇంత కరిగిపోతాడు అంటే, తనని ఎప్పుడు శ్రీమన్నారాయణుని వాహనమే గరుడ పక్షి కదండి, అది గుర్తొస్తుంది దానికి. అయ్యో నా గరుడ పక్షికి సంబంధించిన పక్షే అంటూ ఇలాగైనా నేను దాని రుణం తీర్చుకోవాలి అనుకుంటాట. అలా అని అంటారు పెద్దవాళ్ళు ఉత్తినే. కానీ రాముడు అవన్నీ ఆలోచించాడు, ఆయన అన్నిటి వైపు ఆయన కరుణే. కానీ పెద్దవాళ్ళు అలా చెప్తారు, అంత చక్కటి మాట. ఈ విధంగా ఆయనకి ఏనాటి బంధం అంటారు ఇది? నిజంగా ఆయనకి వీళ్ళిద్దరికి ఏ బంధం లేదండి, ఎక్కడ ఏమీ లేదు. కానీ ఆ విధంగా రుణం తీర్చుకున్నాడు. ఆ అరణ్యకాండలో ఉన్న మహానుభావులు వీళ్ళు. పైగా రాముడు అంటట లక్ష్మణుడితో, నాది ఏంటో దురదృష్టం తెలియదు లక్ష్మణ, నా వల్ల ఇద్దరు తండ్రులు మరణించారు అంటట. దశరథుడు నా పేరు చెప్తున్న ఏడుస్తూ నా కోసం మరణించాడు, ఈ జటాయువు నా కోసం పోరాడుతూ మరణించాడు, ఇతను ఎంత మహాత్ముడు అని అంటాడంటే. కానీ అలాంటి వాడు రాముడి చేత అంత్యక్రియలు చేయించుకుని ఆయనతో చెప్పించుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. దశరథుడు రాముణ్ణి తలస్తూ మరణించాడు, ఈయన జటాయువు రాముణ్ణి చూస్తూ రాముడి చేతుల్లో మరణించాడు. ఏంటండి ఇద్దరికిద్దరు గొప్పవాళ్ళు. తండ్రి అని పిలిచినందుకు రాముడు తండ్రి అని పిలిచాడు, సీతమ్మ తండ్రి అని పిలిచింది. ఎంత గొప్పవాడు. ఇద్దరిని వాళ్ళతో పిలిపించుకుని వాళ్ళకి సహాయం చేస్తూ మరణించిన జటాయువు నిజంగా ఆయన ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అందుకే అంటారు ఏంటో తెలుసా అండి, ఇంకా అంటారు రామబంధుట, అది ఇప్పుడు రాబంధు అయింది, దానికి సంబంధించింది ఆ పక్షి అంటారు. రామబంధు రాబంధు అయింది అంటారు. ఏదైనా కానీ కాక తర్వాత పుట్టిన మాటలు ఇవన్నీ మనకు తెలియదు. కానీ ఇది అంటే ఒక పక్షి కోసం కరుణామయుడు ఏడ్చాడు, ఒక చిన్న పక్షి కోసం రాముడు ఏడ్చాడండి. రాముడు దాన్ని పట్టుకుని ఏడ్చాడు. అంటే పక్షి అంటే అలాంటి మహనీయుడు భూమి మీద తిరుగుతూ శ్రీమన్నారాయణుడు. తర్వాత ఎన్నో వేల సంవత్సరాల జీవించింది, రాముడి సహచర్యాన్ని పొంది రాముడి కోసం పోరాడి ధర్మం కోసం శ్రమించి ప్రాణాలు వదిలేసి రాముడి ఒడిలో ప్రాణాలు వదిలింది. అది యోగులు పొందలేని ఉత్తమ గతిని పొందింది. దాని భాగ్యమే భాగ్యం కదా, ఎందుకంటే సీతమ్మతో రాముడితో తండ్రి తండ్రి అనిపించుకుంది. అలాంటి వృద్ధ పక్షి ఆయుధాలు ధరించిన రావణాసురుడితో పోట్లాడి ఒక స్త్రీ గౌరవం కోసం పోట్లాడింది. ఇది మనం మర్చిపోకూడదు. స్త్రీకి జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించిన పక్షి. ఈ విధంగా ఇది అయింది. తర్వాత రావణ ప్రవృత్తి కొద్దిగా చెప్పుకొని ముగిస్తాం. రావణ ప్రవృత్తి ఇక్కడ ఎలా ఇందులో ఈ ఘట్టాల్లో ఏమిటి?
ఎంతసేపు సీతమ్మకి తన గొప్ప వైభవం చెప్పుకుంటూ ఉంటాడు. నేను ఎలాంటి వాడిని, నా అంతఃపురం చూడు, ఎన్ని రత్నాలు ఉన్నాయి, ఎన్ని మాణిక్యాలు ఉన్నాయి, తనని తనే పొగిడేసుకుంటూ ఉంటాడు. నా బలం ఇంత అంత అని చెప్తూ ఉంటాడు. అని సీతమ్మ తల్లి ఔన్నత్యాన్ని తెలుసుకోడు. తన లేఖి ప్రవర్తన చూపిస్తూ ఉంటాడు కదా. ఇతరుల బాధ చూసి ఆనందిస్తూ ఉంటాడు. తనకు నచ్చింది అనుభవించాలి ఆయన, అందుకని ఏది నచ్చితే అది తెచ్చుకుంటూ ఉంటాడు. ఒకలాంటి మనస్తత్వం రాముడిది. సీతా వియోగంలో మానవుళ్ళ దుఃఖించాడు, నేను మానవుడినే అని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. మళ్ళా మనం కాదు అంటాడు, ఎందుకంటే మానవుడు మాత్రమే రావణాసురుడిని చంపగలడు. తర్వాత చెప్పాను మీకు, ఒక భక్తుడు దూరం అయితే పరమాత్మ ఎంత తల్లడిల్లుతాడో మనకి ఇక్కడ ప్రత్యక్షంగా చూపించాడు. అందుకే మనం రోజు పూజ చేస్తూ, అంటే రోజు ఆయన దగ్గరగా ఉండి ఆయన్ని తలుచుకుంటూ మధ్యలో మానేస్తే ఆయన తట్టుకోలేడండి. ఏదో విధంగా వచ్చేస్తాడు మన దగ్గరికి. మనం ఆయన్ని తలుచుకోవడం ఆయనకు కావాలి. పూజ అంటే మనం కూర్చుని ఇలాగా కాదు, మనసులో ఆయన అలా ఆరాటం, అది ఆయనకి చాలా ఇష్టం. ఏంటంటే తర్వాత ఒకవేళ తనని మరిచిపోయిన, చిన్న తప్పు చేసినా మనం అంతవరకు రాముడిని తెలుసుకున్న తర్వాత ఏదో మర్చిపోయాం, తప్పు చేసాం అనుకోండి, అయినా సరే మళ్ళీ పశ్చాత్తాప పడితే చాలు, సముద్రాలు దాటైనా వస్తాను, ఎవరినైనా వధిస్తాను, మీ దగ్గరకు వచ్చి నేను ఆదుకుంటాను అని ఇక్కడ మనకి నిరూపిస్తాడు సీతమ్మని కదా ఆదుకుని. కాబట్టి మనకి భక్తికి వసుడవుతాడు అంటూ నిరూపిస్తున్నాడు ఒక భగవంతుడు. అంతవరకు మీకు చెప్పాను ఇక్కడ ఎందుకలా ఏడ్చాడు అంటే, అంతవరకు తన శక్తి పక్కన ఉంది సీతమ్మ, ఇక్కడ ఆవిడ పక్కన లేకపోయేసరికి ఆయన అలా అయిపోయాడు. ఎందుకంటే ఇక్కడ రాముడు రుద్రుడుగా మారాలి, రావణాసురుడిని చంపాలి అంటే సీతమ్మ పక్కన దూరంగా అయిపోయి, సీతమ్మ బాధపడుతుంది అంటేనే ఆయనకు అంత కోపం రాగలదు. ఆ కోపంతోనే రావణాసురుడిని చంపగలదు. కాబట్టి సీతమ్మ చంపేయగలదు, రావణాసురుడిని ఒక్క క్షణంలో భస్మం చేయగలదు. కానీ అక్కడికి వెళ్ళింది, ఎందుకంటే రాముడు అక్కడికి రావాలి. అదే ఇక్కడ రాముడు ఈ విధంగా వెళ్ళాడు. ఉన్మత్తుల్లాగా ఎందుకున్నాడంటే చెప్పాను కదా, ఒక మానవుడు ఎలా ఉంటాడు అలా ఉన్నాడు అనేసి. ఇది సీతారాముల అనురాగం అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మల సంబంధం అని కూడా మనం అనుకోవచ్చు. ఇది ఈరోజు మనం చెప్పుకుంది. ఇక తర్వాత వచ్చే వారం మనం శబరి గురించి చెప్పుకుని అక్కడికి మనం అరణ్యకాండ ముగించుకుని తర్వాత కిష్కింధకాండలోకి ప్రవేశిస్తాం. అరణ్యకాండని ఒక్కసారి మళ్ళా మనం అంతా పునరావృతం చేసుకుని ముఖ్యంగా శబరి తల్లి ఆవిడ గురించి చెప్పుకుని ఆ తర్వాత మనం కిష్కింధకాండలోకి ప్రవేశించి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. ఇక ఈరోజు యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. శ్రీ హనుమ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి అమ్మా. క్రౌంచ పట్టణం అని చెప్పి మనకి వస్తుంది కదా, క్రౌంచ పట్టణం అంటే అక్కడ గుహకి క్రౌంచం అని చెప్పి పేరుందని చెప్పారు కదా. మామూలుగా మనం అష్టాదశ శక్తి పీఠాలు చదువుకున్నప్పుడు చాముండి క్రౌంచ పట్టణే అని చదువుతాం కదా, మైసూరు అనుకుంటాం. అంటే అది త్రేతాయుగంలో అప్పుడు క్రౌంచ గుహ అని చెప్పి అప్పుడు ఉండేదేమో. మనం ఇప్పుడు తర్వాత చదువుకున్నది మనం క్రౌంచ పట్టణం అని చదువుకుంటాం కదా. క్రౌంచ అరణ్యం, అదే క్రౌంచ అరణ్యము. మనం ఇప్పుడు క్రౌంచ పట్టణం అంటారు కదా, మైసూరు పట్టణాన్ని క్రౌంచ పట్టణం కూడా అంటూ ఉంటారు కదా. ఓకే, అది ఇలా మీరు చెప్తుంటే గబుకుని క్రౌంచ పట్టణం అని గుర్తు వచ్చింది. అదే ఏమో అయిండొచ్చు. అని అటువైపు వెళ్ళలేదు మరి, రాముడి పాత్ ఎలా ఉందో మనకి చూడాలి, మనం ఎలా వెళ్ళాడు అనేది. అదే నమస్కారం వల్లి గారు. చెప్పండి అమ్మా జానకిదేవి. ఏం లేదు, మీ శబరి వృత్తాంతం ఎంత బేగా చెప్తారా అని ఆతృత అవుతుంది. మాతంగముని గురించి చెప్పేసరికి
ఆహా, ఇంక శబరిది అంటే మళ్ళీ మంగళవారం వరకు వెయిట్ చేయాలా అనిపిస్తుందమ్మా. అది నేను అనుకున్నానండి, నిజంగా చెప్తున్నాను మీకు. కానీ నాకు ఇంకా అంతే ఇందులో కుదించడం ఇష్టం లేదు. ఆవిడ గురించి మళ్ళీ ప్రత్యేకంగా హాయిగా చెప్పుకోవాలి అనిపించి అక్కడికి ఆపాను. ఎందుకంటే అది వేరు, ఆ భక్తి వేరు, ఆ తాదాత్మ్యత వేరు కదా. అది నిజంగానమ్మా, ఈ టైంలో కుదించడం. నిజంగా. కానీ మళ్ళీ మంగళవారం వరకు వెయిట్ చేయాలా అన్నది వచ్చింది. అవునవును, ఆ మాతంగ మునిది ఆవిడది చాలా వివరంగా వస్తుందమ్మా. చాలా బాగుంది. విన్నదే గాని రామాయణం మీరు చెప్తుంటుంటే అయ్య బాబాయ్ అసలు చెప్పలేనమ్మా. ఎంత బాగుంది అది. భగవద్గీత శ్లోకం ఆ వెంటనే నీతి కథ అన్నది భారతంలో ఎక్కడదో తీసుకొస్తున్న సమన్వయం మాత్రం చాలా బాగుంటుందమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయమ్మా ఎవరికైనా? ఇది జటాయువు అవన్నీ మనకు కొంచెం బాధగానే ఉంటాయి. ఎందుకంటే సీతారాముల వియోగం అనేది, వాళ్ళ పెళ్ళైతే మనం ఎంత సంతోషించామో వియోగాన్ని మనం కూడా అనుభవిస్తున్నాం. వాళ్ళ దుఃఖాన్ని చూడలేము. సీత దుఃఖం ఎలా చూడలేకపోయామో రాముడి దుఃఖాన్ని కూడా అలాగే మనం చూడలేము. అది చాలా హృదయ విదారకంగా ఉంటుంది. తొందరలోనే మళ్ళా రాముడు వెళ్ళాలి, సీతమ్మని దక్కించుకోవాలి, వాళ్ళిద్దరు మళ్ళా కలవాలి అంటూ మనం కూడా ప్రార్థన చేస్తూ మనది కూడా ముందరికి తొందరగా చక్కగా సాగాలి. వాళ్ళిద్దరికీ సంబంధించిన గురుమూర్తి రావాలి, వాళ్ళిద్దరిని కలపాలి, అది మనం కథగా చెప్పుకోవాలి అంటూ ప్రార్థిద్దాం. ఆంజనేయ స్వామిని ఆహ్వానిద్దాం 2 చేతులు జారించి. అందుకే ఈ 9 రోజులు నేను మిమ్మల్ని శ్లోకం 11 సార్లు చెప్పుకోమన్నాను. ఎందుకంటే సుందరకాండ మనం చదువుకోవాలన్నా, అది మన మనస్సులోకి వెళ్ళాలన్నా, మన మనస్సులు పవిత్రంగా ఉండాలండి. లేకపోతే అసలు సుందరకాండని మనం అనుభవించలేం. ఊరికే కథలాగా, మన కథ అందరికీ తెలుసు, కానీ అలా కాదు. మనం వేరే దృష్టిలో వెళుతున్నాం, చదువుతున్నాం అంటే మనం పవిత్రం చేసుకుంటూ మనల్ని అసలు ఆ ఆంజనేయ స్వామిని ఆహ్వానించగలిగే అంత శక్తి మనకి రావాలి. దానికి మనకు ఒక మంత్రం అంటూ ఉండాలి కదా, తట్టుకోవడానికి కూడా శక్తి ఉండాలి. అందుకని అందులో ఈ 9 రోజులు రాముడికి ఇష్టమైన రోజులు కదా, కాబట్టి ఆ మంత్రం చెప్పుకుంటూ వెళ్ళాలి. మనకి గుర్తుందా మీకు, భాగవతం చెప్పేటప్పుడు ఎక్కడో దాన్ని ఏదో కొన్ని అధ్యాయాలు అయ్యాక కానీ మనకు కృష్ణ జననం రాదు. అందరూ ఎదురు చూసేవాళ్ళం, ఇంకా ఎప్పుడు కృష్ణుడు పుడతాడు అంటే. అనేక కథలు వస్తాయి, అనేక అవతారాలు వస్తాయి, భక్తుల కథలు వస్తాయి, కృష్ణుడు రాడు. ఏమిటి అంటే శుద్ధి చేస్తూ ఉంటాడండి. మనస్సు శుద్ధి చేయడానికి కృష్ణుడు ఉత్తినే మన మనసులోకి రాడు. అంత శుద్ధి అయిన తర్వాతే అప్పుడు కృష్ణుడు జననం వచ్చి మన మనస్సులోకి కృష్ణుడు వస్తాడు. అలాగే సుందరకాండ అంత తేలిక కాదు. అది రావాలంటే మనస్సు శుద్ధి అవుతూ అవుతూ చూడండి. ఇప్పుడు రాముడిని నింపేసుకున్నాం, ఆయనతో పాటు మనం హాయిగా నవ్వుకున్నాం, తిరిగాము, అడవుల్లో సందడి చేసాము, సీతారాములతో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు వియోగం వచ్చేసరికి మన కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. మళ్ళా మనకి ఆంజనేయ స్వామి వచ్చి ధైర్యం చెప్పి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఆయనతో పాటు ముందర మనం వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి సీతమ్మని చూసి వచ్చేద్దాం ఎలా ఉంది అని రాముడి కంటే ముందు. సరేనా? దానికి సిద్ధంగా ఉండండి. చక్కగా రామనామం చేసుకోండి. నామం రోజు చేసుకుంటే కూడా తప్పలేదు కదా, మంచి నామం నోట్లోంచి పలుకుతుంది. కాబట్టి అందరికి ఆ శ్రీరామనవమి రోజు చక్కగా ఆ సీతారాములు తలుచుకుని కథ అంతా తలుచుకుంటూ ఉండండి. అందరికీ చక్కగా ఉండాలి. ఏమ్మా చెప్పనమ్మా? చెప్పండి చెప్పండి. ధన్యవాదాలమ్మా. ఇక్కడ మనం ఎక్కడ ఈ రోజు మీద స్టార్ట్ చేశారంటే రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్ళడం, జటాయు పోరాటం. అక్కడ అయ్యాక అమ్మ ధైర్యంతో వస్తువులన్నీ తన ఆనవాళ్ళు తెలియడానికి వస్తువుని కూడా మూట కట్టి అక్కడ వానరులు ఉన్న కొండ మీదకి ఆవిడ పడేసింది. తర్వాత సీతాదేవిని రావణాసుడు అంతఃపురానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఎలాగా అంటే తిన్నంగా అంతఃపురానికి తీసుకెళ్ళి పిశాచాల్లో ఉన్న రాక్షస స్త్రీలను పిలిచి ఆమెకి ఏది కావాలో అది ఇవ్వండి, కానీ ఆమెను బాధ పెట్టద్దు, పెడితే నిర్దాక్షిణ్యంగా చంపేస్తానని వాళ్ళకి అన్ని విధాల అన్ని చెప్పి నాకు ఆయన యొక్క గొప్పతనాన్ని అంతా సీతాదేవికి వివరిస్తున్నాడమ్మా. ఎందుకంటే ఆయన అహంకారంతో తన గొప్పని చెప్పుకోవడానికి ఆవిడని అక్కడ తీసుకొచ్చి అవన్నీ చూపిస్తున్నాడు. కానీ ఆవిడ ఆ దృష్టి లేదన్న విషయం అతను గుర్తించేలేదమ్మా. నాకు 32 కోట్ల రాక్షసులు ఉన్నారు, నా సేవకు 1000 మంది ఉన్నారు, ధనరాశులు, పుష్ప విమానం, ఇవన్నీ ఆయన చెప్తున్నారు. కానీ సీతమ్మ మాత్రం ఎక్కడ తల ఎత్తే లేదమ్మా. ఆవిడ కన్నీటితోటి ఆ దానిలోనే ఉంది. ఆ రాముడు నామంతో రామ సౌందర్యం తలుచుకుంటా ఆ భావంలోనే ఆవిడ అందుకు తప్ప, కానీ అతనికి ఆ రాక్షస మనస్తత్వానికి అది తెలియలేదు. ఆవిడని ఏదో బెదిరిద్దామని తను అనుకుంటున్నాడు, కానీ అది ఆవిడకి ఏమీ ఎక్కడా వినిపించట్లేదు.
8 మంది నరమాంస భక్షకులను పిలిచి జనస్థానానికి వెళ్ళి తిరుగుతూ రామలక్ష్మణ్ కదలికలు చూసి నాకు వెంటనే తెలియచేయండి అని చెప్పాడు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయనలో తెలియని భయం అక్కడ ప్రవేశించింది. అందుకే వాళ్ళని ఎక్కడున్నారు, ఇక్కడికి వస్తారా అని తెలుసుకునేలాగా ఆయన ప్రవర్తన మనకు అక్కడ అర్థమవుతుంది. సీతాదేవితో ఇది నా స్వర్ణలంక, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని సామధాన దండోపాదాల్లో ఎన్ని విధాలు ఆవిడ బెదిరిస్తున్నప్పటికీ ఆవిడ చీర కొంగు తీసి కప్పుకుంది తప్ప అది ఏమీ ఆవిడ వినాలేదు, చూడలేదు. కానీ ఆయనే ఆఖరికి నీ 10 తలలతో నేను ఎవరికి నమస్కరించలేదు, నువ్వు నీకు నమస్కరిస్తున్నానని దాసోహానికి కూడా ఆయన అక్కడ దిగేయడమ్మా. కానీ ఆవిడ దాన్ని ఒక చీపురు దాంటిది పక్కన పెట్టి దాన్ని దూరంగా పెట్టి మాట్లాడి, నువ్వు గడ్డిపోచమ్మా, సారీ అమ్మా, నువ్వు నా పట్ట మనిషి అవ్వు అని అంటున్నావు కానీ నీ మాటలు నాకు చాలా ఇదిగా, రాముడు సత్యసంధుడు, వచ్చి నీ ప్రాణాలు తప్పక తీస్తాడు. పరసతను అపహరించావు, అవమానించినందుకు నీ లంక నాశనం అవుతుంది అని చెప్పుతా కూడా ఆవిడమ్మ రాజహంస ఆడహంస విహరిస్తుండగా కాకి వైపు వస్తుందా అని ఎంత చక్కగా చెప్తుందమ్మ ఆవిడ. అంటే ఆయన్ని ఎంత ఎలాగా ఆ ఒక్క మాట నిజంగా రావణాసుడు అర్థం చేసుకోగలిగితేనమ్మా అక్కడే ఆవిడని వదిలేసేవాడేమో అనిపించిందమ్మా మీరు నాకు అలా చెప్పగానే. అంటే ఆవిడ కాకితో ఆయన పోల్చింది అంటే అక్కడ ఎంత ఆయన అర్థం చేసుకోలేకపోయాడా అనిపిస్తుందమ్మా. అప్పుడు కూడా ఆయన 12 నెలలు గడువిస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే సరే, లేదా నా వంట వాళ్ళు నిన్ను ముక్కలు చేస్తారని అన్ని విధాలా భయపించి రాక్షసులతో అన్ని విధాలా భయపెట్టి నా దగ్గరికి వచ్చేలా చెయ్యండి అని చెప్పి అశోకవనానికి తీసుకెళ్ళమంటాడు. రాముని తలుచుకుంటూ శోకిస్తూ అశోకవనంలో సీతాదేవి ఉంటుండగా బ్రహ్మదేవుడు చూసే ఆ బాధ చాలా ఆయనకు బాధ భరించలేక ఇంద్రుని పిలిచి సీతాదేవి ప్రాణాలతో నిలబడాలి అంటే నువ్వు వెళ్ళి పాయసం ఇచ్చి రమ్మని ఆయన్ని ఆజ్ఞాపిస్తాడు. ఇంద్రుడు నిద్రాదేవిని పిలుస్తాడు. రాక్షస స్త్రీలు గమనిస్తూ సీతాదేవిని ఉంటుండగా వారు నిద్రాదేవి ఆహ్వానించక అప్పుడు ఇంద్రుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి నేను ఇంద్రుడిని అని చెప్పి రాముడు కార్యసిద్ధి కోసం తప్పకుండా మేము అందరం సహాయం చేస్తాము అని చెప్పి ఆవిడికి అన్ని ఇచ్చి ఈ భవిష్యాన్నం తీసుకోమని ఆవిడికి అందజేస్తాడమ్మా. అప్పుడు ఆవిడ ముందు ఇంద్రుని కూడా సీతాదేవి నమ్మలేకపోతుంది, రాక్షసుడే ఆ రూపంలో వచ్చాడేమో. తర్వాత ఆయన ధరించినవి ఆయన పాదాలు నేలకు తాకకుండా ఉన్నాయి, కనురెప్పల మూతపడకుండా, దివ్యాస్త్రాల పూలు దండ కూడా వాడకుండా ఎప్పుడైతే ఆయన దగ్గర ఉందో అదంతా గ్రహించాక నిజంగా ఇతను ఇంద్రుడా అన్నది ఆవిడకి నమ్మకం కుదిరిందాక భవిష్యాన్ని తీసుకొని కూడా అప్పుడు కూడా ఆవిడ రామలక్ష్మణులకి ఆవిడ అంటే రామలక్ష్మణులు నివేదన చేసిన తర్వాతే ఆవిడ స్వీకరించిందమ్మా. అక్కడ నిజంగా నాకు ఒకటి అనిపించిందమ్మా, ప్రతి స్త్రీ కూడా మనం భగవంతుడికి నివేదన చేయకుండా ఏ ఆహారం తీసుకోకుండా సీతాదేవి మనకు ఆ విధంగా కూడా తను అంత బాధలో ఉండి కూడా మనకు తెలియజేస్తుందా అని తల్లి అని చెప్పి నాకు అక్కడ అలాగే అనిపించిందమ్మా. రాముడు అక్కడ మారీచుని వధించిన తర్వాత అతని యొక్క రాక్షస రూపాన్ని చూసిన తర్వాత నిజంగా చాలా భయపడతాడు. ఇదంతా ఒక నాటకం, మారీచుడు ఇక్కడ విన్నాడు. ఈ అరుపు విని సీతాలక్ష్మణులు ఎంత భయపడుతున్నారో అని వెనక్కి తిరగగా ఆయనకు అపశకునంగా నక్క కూత వినిపిస్తుందమ్మా. అక్కడ పక్షులు అవి కూడా అప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన అపశకునాలు అలా కనిపిస్తుండగా ముందుకు వెళ్ళేటట్టు లక్ష్మణుడు ఎదురొచ్చాడు. నా ఆజ్ఞను ఉల్లంఘించి సీతను వదిలి ఎందుకు వచ్చావని నిజంగా రాముడికి ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. అరుపు విని ఆయన సీతాదేవి చాలా కంగారు పడి నన్ను అనరాని మాటలు కానీ అపనింద వేసిన మూలాన్ని మీ ఆజ్ఞను ఉల్లంఘించవలసిందని అన్నగారికి చెప్తాడు. స్త్రీ ఆవిడ అబలా భయపడింది, కానీ నువ్వు కోపం తగ్గించుకొని వినమ్రతతో ఉండి దాన్ని అర్థం చేసుకోవాల్సిందని కూడా లక్ష్మణుడు ఒక్కసారి ఆ మాటకి లక్ష్మణుడు కదిలిపోతాడు. ఎందుకంటే ఇలాంటి రాముడు ఇలాంటి క్రోధంతో మాట్లాడిన మాటలు ఆయన ఎప్పుడు వినలేదు గనక. అతని రాముడి పరిస్థితి ఎలా ఉంది, సీతాదేవి ఎవరైనా అపహరించారా అనే ఆయన సందేహంతో ఆయనకి కోపం అలా వచ్చింది. నేను ఇప్పుడు సీతాదేవి అక్కడ లేకపోతే నేను అందరికీ ఏం సమాధానం చెప్పాలి, సీతాదేవి లేకపోతే నా ప్రాణం నిలబడదు,
సీతే నా ధైర్యం అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఆత్మ పరమాత్మ సంబంధం గురించి స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మ పరమాత్మ కోసం కొట్టిన, పరమాత్మ కూడా ఆత్మని వెతుక్కుంటా ఉంటాడు అన్నది ఇక్కడ పూర్తిగా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారమ్మా. అక్కడ బాధతో తలడిల్లిపోతున్నాడు. ఎడంకోదన్ను అదురుతుంది, కాళ్ళు తడబడుతున్నాయి, సంకల్పం భంగం అవుతుంది. ఆశ్రమం దగ్గరికి వచ్చారు. అక్కడ సీతమ్మ లేదు. రాముడు ఒక్కసారి ఉన్మత్తుడైపోయాడు. ఆయనలో శక్తి తల్లగిల్లింది. చెట్లని పుట్లని అన్నిటినీ అడుగుతున్నాడు. ఓ మధ్యవృక్షమా, కకువం, సీతాదేవి ఎటు వెళ్ళిపోయింది? అశోక వృక్షాన్ని, గన్నేరు చెట్టుని, పూల చెట్లని, ఏనుగుని, మృగాలని, ఆఖరికి పెద్ద పుల్లని దగ్గర కూడా నిజంగా అంత డిస్టర్బ్గా ఉన్న రాముని చూసి లక్ష్మణుడు అన్నగారిని ఎంత అంటే ఆయన ఆ స్థితిలో ఎప్పుడు అన్నగారిని చూడ లక్ష్మణుడు కూడా నిజంగా చాలా ఇది అప్పుడు చెప్తాడమ్మా అన్నగారిని, రామా ఏమీ ఉండదు, వదిన గారు కనిపిస్తారు, నువ్వు కంగారు పడొద్దు అని ఆయనకి ధైర్యం చెప్తుంటాడమ్మా. పంచభూతాలని ప్రశ్నిస్తున్నాడు. రామలక్ష్మణులు అంతా వెతుకుతున్నారు. సరస్సు దగ్గరికి వెళ్ళారు. లేడుల్ని అడిగారు, గోదావరిని. అక్కడున్న లేడులు మాత్రం ఆకాశం వైపు చూస్తూ దక్షిణం వైపు పరిగెట్టాయి. అవి ఆ వైపు వెళ్ళిందని సూచన. కానీ ఆ విషయం రాముడు గ్రహించలేని స్థితిలో, ఉన్మత్త స్థితిలో ఉన్నాడు. కానీ లక్ష్మణుడు గ్రహించి ఆ వైపు చూపిస్తున్నట్టు బయలుదేరదామని అన్నగారితో చెప్పి అటు కదులుతారు. అక్కడ పువ్వులు కనిపించాయి. వాటిని చూసి రాముడు గ్రహించాడు. భూదేవి, వాయువు, సూర్యుడు కలిసి వాటిని కనిపించేలా చేశారు. ఎక్కడా వెళ్లకుండా రాముడికి అది తెలిసేలా చేశారు. అన్నిటినీ అడిగినా ఎవరూ చెప్పడం లేదే. కోపంతో బాణాలు సంధించి నాశనం చేస్తానన్నప్పుడు లక్ష్మణుడు కోపానికి గురవ్వద్దు, మన గురువులు మనకు చెప్పింది ఏంటి అని చెప్పి అంతా చెప్పగానే వెంటనే రాముడు కోపాన్ని అంచుకొని శాంతస్వరూపుడు అయిపోయాడు. ముందుకెళ్ళగా పెద్ద పాదాలు కనిపించి పక్కన చిన్న పాదాల ముద్రలు కూడా కనిపిస్తున్నాయి. అది సీతాదేవి పాదముద్రను రాముడు గ్రహించాడు. అక్కడ విరిగిన రథం, విరిగిన బాణాలు అన్నీ కనిపించాయి. ఎవరో రాక్షసు వచ్చి సీతాదేవిని తినేసి ఉంటాడు అనుకుని లక్ష్మణుడు చంపేస్తానని ముందుకెళ్ళగా అక్కడ జటాయు ఒక మూలన ఉండగా కనిపించాడు. అప్పుడు రావణాసురుడు అంటే ఆయన చెప్తాడనమాట. జటాయు కుబేరుడు తమ్ముడు రావణాసుడు నేను సీతాదేవిని తీసుకెళ్తుండగా ఎదిరించగా నన్ను చంపేశాడు అని చెప్పి ఆయన మరణించాడు రాముడి ఒడిలో. సీతమ్మ మహిమలనే రాముడు వచ్చిందాక ఆయన ప్రాణం నిలబడింది. ఎందుకంటే ఆవిడ వెళ్ళేటప్పుడు తండ్రి అని ప్రార్థించి రాముడికి విషయం తెలియచేయమని చెప్పింది కనుక ఆవిడ యొక్క శక్తి వలన ఆయన రాముడు వచ్చిందాక ఆయన ప్రాణం నిలబడింది. అప్పుడు ఆయన మరణించిన చూసి రాముడు దురదృష్టం వెంటాడుతుంది. లక్ష్మణ, మన తండ్రికి స్నేహితుడు అని చెప్పి ఆయన ఎంతో బాధపడి ఆయనకి మనం యథాప్రకారం తండ్రి గారికి చేసిన అంత్యక్రియలు జరుపుదాం అనుకున్నారు. అప్పుడు జటాయు కూడా ఆ విషయం చెప్తాడు. ఏదమ్మా, పగటిపూట 15 ముహూర్తాలు ఉంటాయి, 11ది విజయ ముహూర్తం, వింధ్య ముహూర్తం అంటారు, అది అతనికి మరణాంతకం అవుతుంది అని చెప్పి అది కూడా ఆయన వివరించి చెప్తాడు జటాయు. అప్పుడు రాముడి ఒడిలో ఆయన మరణంతో పునర్జన్మలేని ఉత్తమ లోకాలు ప్రాప్తించాయి. ఆయన చేత దహన సంస్కారాలు జరిగాయి కనుక మోక్షం కూడా లభించింది. దశరథుడు కూడా పట్టిన అదృష్టం ఆ జటాయుకు లభించింది. ఎందువలన స్వధర్మం కోసం స్వధర్మాన్ని ఆచరించాడు, అబలను రక్షించాడు. అందుకే ఆయన పేరు చరిత్రలో నిలిపిపోయింది. అప్పుడు అలా ఆయన ముందుకు వెళ్తున్నారు. భయంకర అరణ్యంలో కౌంచారణ్యంలో ప్రవేశించారు. అక్కడ పెద్ద గుహ ఉన్నది. దాచారాన్ని చూస్తే అక్కడ సీతాదేవిని దాచారా అని చూస్తే వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. అక్కడ ఒక రాక్షసు ఉన్నది. వెంటనే లక్ష్మణ్ చేతిలో పట్టుకుంది. ఆవిడదే అయోముఖి. తెల్లగా బాగున్నావు, నేను వివాహం చేసుకుంటాననగా ఆయన ముక్కు చెవులు కోసాడు. కోసిన తర్వాత ఆవిడ మరణించింది. రాముడు కష్టం లోకంలో ఎవరు పడలేదు. లక్ష్మణుడికి ఎడం భుజం అదిరింది. ఓ పక్షి అరిచింది. ఆ పక్షి అరుపు శుభసూచకం. అంతలో పెద్ద ధ్వని కూడా వినిపించింది. భయంకరమైన రాక్షసుడు వచ్చి వాళ్ళిద్దరినీ పట్టుకున్నాడు. వాళ్ళిద్దరినీ పట్టుకోగా రామలక్ష్మణులు ఇద్దరు చేతులను నరికేశారు. గట్టిగా అరిచి మీరెవరని అడగా నేను రాముడిని అని అతను రాముడు చెప్పగా, నేను కబంధుడిని, అత్యంత సౌందర్యంగా ఉన్న యువకుడిని, వికృత రూపంలో వెళ్ళి భయపెట్టేవాడిని. స్థూలశిరుడు అనే ముని కోపంతో అలా ఉండమని శపించాడు. ఆయన ప్రార్థించగా భగవంతుడి ద్వారా నీకు శాప విమోచనం అవుతుందని చెప్పాడు. తర్వాత మళ్ళీ నాదో అహంకారం పెరిగి నేను ఇంద్రుడితో యుద్ధం. అప్పుడే
ఇంద్రుడు యుద్ధం చేశాక శాపనాకారంగా మొహం ఆయన యొక్క ముఖము శరీరంలోకి వెళ్ళిపోయింది. చేతులతో ఆహారాన్ని తీసుకొని లోపల తినేవాడు. అప్పుడు ఆయన సంహరించ నిప్పుతో దగ్ధం చేయండి, అలా అయితేనే మరణిస్తానని చెప్పగా అప్పుడు ఆయన నిప్పు ద్వారా దహనం చేయగా ఆయన పూర్వస్థితి వచ్చింది. అప్పుడే నేను మీకు సహాయం చేయగలను చెప్పగా ఆయన అలా చేశారు. అప్పుడు సౌందర్య రూపంతో ఆయన కనిపించగా నిజంగా అతని యొక్క సౌందర్యం చూడగా రామలక్ష్మణులే ఎంతో ఇది అనిపించారు. అప్పుడు ఆయన కార్యసిద్ధికి 6 ఉపాయాలు చెప్పారు. 1 సంధి, 2 విగ్రహం, 3 జ్ఞానం, 4 ఆసనం, 5 ద్వైధీభావం, 6 సమాశ్రయం. అమ్మ ఈ 6 మీరు చెప్పిన తర్వాత దీనికి ఎలాగైతే మనకి విభీషణ్ తోటి స్నేహం చేసుకున్నాడో ఇవన్నీ కూడా దాంట్లోనే వచ్చాయమ్మా 6 మీరు ఒక్కొక్కటి చెప్తున్నప్పుడే తెలిసిపోతుంది. అంటే ఇలా జరుగుతుందని అతను ముందుగానే మనకు తెలియజేసినట్టు అనిపించిందమ్మా. ఆయన అన్ని చెప్పగానే వారితో స్నేహం చేసి నీకు సమాశ్రయం, మన బాధపడే వారితో స్నేహం చేసి వారికి సహాయపడితే అప్పుడు మనకి వారు కూడా సహాయం చేస్తారని, మిత్రుని ఆశ్రయించాలని. ఇక్కడ దగ్గరలో సుగ్రీవుడు ఉన్నాడు, వృక్షరజ సూర్యవంశీకుడు, వాలి తమ్ముడు ఋషిభోక్ పర్వతం మీద ఉన్నాడని చెప్పి అతను తేజస్వి, ప్రతిభావంతుడు, వినయశాలి, వాక్చాతుర్యుడు, వానజాతినే అని చులకన చెయ్యొద్దని కూడా ఆయన చెప్తాడు. ఆయన ఏ రూపాన్ని ధరించగలడు, నీకు సహాయం చేయగలడని పశ్చిమ దిశగా వెళ్ళమని చెప్తాడు. అక్కడ వనంలో విశ్రమించి పండ్లు పొలాలు తేనెలు ఆరగించి అక్కడి నుంచి వెళ్ళండి. అక్కడ వనం వస్తుంది, అదే మాతంగ మహర్షి ఆశ్రమం. ఒకే ఒక సన్యాసి ఉంది, ఆమె పేరే శబరి, నీ కోసం ఎదురు చూస్తుంది. మాతంగ పర్వతం తర్వాత ఋష్యమూక పర్వతం. సుఖదుఖ అనే రోహణం, ఋష్యములు అనే జాతి జింకలు ఉంటాయి. వారు దురాచారులు వెళ్తే చంపబడతారు. అక్కడ సుగ్రీవుడు అనుచరులతో ఉంటాడు, ఆయన సహాయం తీసుకోమని ఆయనకి అన్ని వివరంగా చెప్పాడమ్మా. ఇక్కడ విరాధుడు, కబంధుడు ఇద్దరు కూడా మనకి ఈ అరణ్యకాండలో ఒకరి తర్వాత ఒకరు వచ్చారమ్మా. రాముడి చేత సంహరింపబడేటడికే కూడా వారు, విరాధుడు అప్పుడు ఆ విధంగా చూపించాడు, ఇప్పుడు కబంధుడేమో ఇక్కడ ముందుకెళ్ళవలసిన మార్గాన్ని కూడా ఏంటంటే రామబంధే రాబంధు అయిందని, పక్షి కోసమే రాముడు నిజంగా కరుణామయ ఏడ్చాడు అన్నది కూడా మనం ఇక్కడ ఎంతో అవుతామా. జటాయు గురించి ఇంకెంత చెప్పుకున్నా మనం చెప్పడానికి ఇంక లేదమ్మా. ఏమైనా అందరూ ఎన్ని విధాలు చెప్పినా ఇంకా ఆయన గురించి చెప్పుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తుంది అమ్మా. ధన్యవాదాలమ్మా. చాలా బాగుందమ్మా, చాలా చాలా బాగా చెప్పారు. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చక్కగా రాశారు సుభద్ర. చాలా ధన్యవాదాలమ్మా. మీరు చెప్పింది విన్నాకమ్మా రాయడం కాదమ్మా, ఇంకా మనసులో అలా ఉండిపోతుందమ్మా. రాముడు కదండి ఆయన కథ. రామనామంతో ఇంకా అసలు నిరంతరం ఆ భావంతో ఉండగలుగుతున్నామమ్మా. నిజంగానే చాలా అదృష్టం అమ్మా మాకు, మీ ద్వారా మాకు అందిస్తున్నాడు భగవంతుడు. ఇంకొక విషయం చెప్పాలమ్మా, మీకు చెప్దాం మొన్న అనుకున్నాను, ఆ రోజు చెప్పలేకపోయాను. మీరు ఏ ముహూర్తాన్ని రామాయణం మొదలు పెట్టారో నాకు అందుతుందో అవేళ మీరు సంక్షిప్త రామాయణం మొదలు పెట్టారమ్మా. అవును. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒక్క రోజు నేను సంక్షిప్త రామాయణం మానలేదమ్మా చదవడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రతిరోజు 50 శ్లోకాలు పూర్తిగా కంఠస్థం చేశానమ్మా. ఎంత గొప్ప అదృష్టం అండి మీకు, అసలు సంకల్ప బలం మీద అలా ఉంది. నిజంగానమ్మా, నిత్యం ఒక్క రోజు మానలేదమ్మా. 50 శ్లోకాలు పూర్తిగా కంఠస్థం చేశాను. ఇంకా తక్కింది ఉంది, ఇంకా ప్రయత్నం చేస్తున్నాను, కానీ రోజు ఏ రోజు మానట్లేదమ్మా. చాలా చాలా రాముడు చక్కగా చేయించుకుంటున్నాడు. అదేనమ్మా, అంటే మీ ద్వారా నాకు చెప్పించాడు ఆయన, నన్ను ఆచరించమన్నాడు, అది జరుగుతుందమ్మా. అది చెప్పాలని అనిపించిందమ్మా. చాలా ధన్యవాదాలమ్మా. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయమ్మా? అయితే వచ్చే వారం కలుద్దాం. మళ్ళా మనం శబరి మాతని దర్శించుకుందాం. మతంగముని ఆశ్రమానికి రాముడితో పాటు వెళ్ళి ఆవిడ చేసే సేవలు ఎందుకంత, శబరి అంటే మన అందరి ఎందుకు హృదయాలు అంతా స్పందిస్తాయి, ఎందుకు మన అంత కరుణ రాముడికి అన్ని విధాలుగా ఆవిడ అలా నిలిచిపోయిందో ఆవిడ గురించి చాలా ఎంత డీటెయిల్డ్గా చూద్దాం. తర్వాత రావుడిలో ఉండే రామభక్తి మనం కూడా ఎంతో అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అదే కదా, అలా చేస్తూ మనం అరణ్య కాండని పూర్తి చేసుకుని వచ్చి ఆ తర్వాత కిష్కింధలోకి ప్రవేశించి ఆంజనేయ స్వామి దర్శనం చేస్తాం. స్వస్తి.